ఇంటికి రాకుండా మీ పక్కన ఇంటి దగ్గరికి వెళ్ళి ఏం నాన్న బాగున్నావా, ఏమమ్మా బాగున్నావా అంటే మీరు ఎంత బాధపడతారు? ఎందుకు బాధపడతారు చెప్పండి? చూడండి, మన ఇంటికి వచ్చి మనతో మాట్లాడాలా? ఎందుకని? మన కాని మనతో మాట్లాడితే మనకి ఇదిగా ఉంటుందా? ఒక్క మనిషి నువ్వు ఈ లోకంలో మహా అంటే ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతుకుతావు. 100 సంవత్సరాలు సరే, మీరు చదువుకున్నారు, అది ఇది కొద్దిగా షుగర్ టెస్ట్ అయ్యి చేసుకుని నీట్ గా ఒక ఆకుకూరలు కూరగాయలు తింటే 100 సంవత్సరాలు బతుకుతారు అనుకోండి. 100 సంవత్సరాలు మనిషి బ్రతికితేనే మన పిల్లలు మన దగ్గర రాకపోతే అంత ఫీల్ అయిపోతున్నాం. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నోటితోటి కలుగు చేసి మనిషిని మాత్రం ఆయన చేతితోటి తయారు చేసుకుని అంతగా ప్రేమించి మనం చేసిన పాపాలు మానవుడు చెప్పేది వినకపోతే ఆయనే ఈ భూమి మీదకి మానవ రూపంలో వచ్చి ఈ కోళ్ళు, ఈ కుక్కలు, ఈ జంతువులు కోస్తే పాపాలు బావు, మానవ రక్తం కావాలి, అది కూడా పరిశుద్ధమైన రక్తం కావాలని తండ్రి ప్రేమ లేకుండా ఒక కన్యక గర్భమందు జన్మించి మన కోసమే ఇక్కడ 33.5 సంవత్సరాలు బ్రతికి కళ్ళు లేని వారికి కళ్ళు, కాళ్ళు లేని వారికి కాళ్ళు, అనేకమైన మహా అద్భుతములు చేసి మన కోసమే కొట్టించుకొని, తన్నించుకొని, ఉమ్మించుకొని రోడ్ల మీద ఈడ్చబడి ఆయన శిలువ మీద చనిపోయాడు. ఎందుకంటే ఆయన రక్తపు బొట్టులో అంత పరిశుద్ధత ఉంది. ఆ రక్తంతో మన పాపాలు పోతాయి. మనం స్వర్గానికి చేరాలంటే ఆయన ఇక్కడికి రావాలి, ప్రణాళిక. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఏ జంతువులు నేనే వెళ్ళి అక్కడ బలి అవ్వాలి, వాళ్ళందరినీ నా కుమార్తెలను నా కుమారులను నేను రక్షించుకోవాలని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అంతగా ప్రాణం పెడితే అసలు దేవుడు ఎవరో తెలియకుండా మనం ఇంకా అజ్ఞాతంలో చెట్లకి పుట్లకి పూజలు చేస్తున్నాము అంటే మరి దేవుడికి ఎంత కోపం రావాలి? మీ పిల్లలు పోయి పక్కింటి వాళ్ళని నానా అని పిలిస్తేనే మీకు ఎంత కోపం వస్తుంది. మరి ఇంతమంది తప్పిపోయారు, మరి దేవుడికి ఎంత కోపం వస్తుంది? ఈ ఉగ్రతలను ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు మీరు? కొంతమందియే శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా పనివారలను. ఎక్కడికి పెద్దయినా? ఒంగోలు దా, దించమంటావా? దించమంటావా? వస్తావా? రా. ఎందుకు, ఏం పని మీద వెళ్తున్నారు? హాస్పిటల్ కాడికండి. పేరండి? వెంకటేశ్వరం. ఏం బాగోలేదండి? నాకు షుగర్ ఉంటుంది. ఓకే ఓకే. అప్పుడప్పుడు చెకప్ చేసుకుంటాను. నెలకు ఒకసారి వెళ్తారు? నెలకు ఒకసారి వెళ్తాను. ఓకే ఓకే. రిమ్స్ బస్ స్టాండ్ కాడ దిగితే ఇంకా బస్సులు ఉంటాయి, ఆటోలు ఉంటాయి. ఏం పని చేస్తున్నారు మీరు? మేము వ్యవసాయమేనండి. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఒక 5 ఎకరాలు కందేసి. 5 సెటిల్మెంటేనా, అసైన్మెంటా? సెటిల్మెంటే. ఇప్పుడు రైల్వే గేట్ పడింది కదా, ఏమన్నా రేట్లు ఏమన్నా పెరిగినాయా తగ్గినాయా? పెరిగింది సార్ చాలా. ఏమాత్రం ఉంటుంది ఎకరా సెటిల్మెంట్? మెయిన్ రోడ్లో అయితే 40 ఉంది. 40 లక్షలు. లోన్ అయితే 20, 25, 15 ఓకే ఓకే. ఉన్నారు బోకర్లు చాలా మంది ఉన్నారు. అసలు ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు పోయింది రేట్. అవన్నీ పోయినాయి. ఎంతమంది మీకు పిల్లలు? నాకు 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయింది. ఖాళీ. మరి ఎవరు నిన్న హాస్పిటల్ చూపించడానికి కనీసం తోడు కూడా ఎవరు రావట్లేదు? దానికి ఏం అవసరం లేదు. మనకు అంత ఎవ్వటి పడే భారం లేదు, కానీ ముందు జాగ్రత్త. ఓకే ఓకే. మీరు ఫస్ట్ నుంచి వ్యవసాయమే? ఫస్ట్ నుంచి వ్యవసాయం. పిల్లోళ్ళు ఉంటే బేల్దారికి వెళ్తారు. తెలంగాణ ఆరుమూరు. ఓకే ఓకే. వాళ్ళు బేల్దారులు పని చేసుకుంటారు, లేబర్ని చేసుకుపోతారు. 2 అబ్బాయిలు. ఓకే ఓకే. ఒక ఆయన పైన తిరుగుతూ, ఒక ఆయన మనుషులు కాడ పని చేసుకుంటూ ఉంటారు. అమ్మాయిలిద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఓకే ఓకే. 2 కొడుకులు, ఒక అమ్మాయి. 2 కొడుకులు, ఒక అమ్మాయి. వాళ్ళు మన దాకా రాకుండా వాళ్ళు వచ్చిన. ఓకే ఓకే. పెద్దలుడు వాళ్ళకనే ఉంటాడు, మా పిల్లల దగ్గరే ఉంటాడు.
చెప్తే వాళ్ళే చేసుకుంటా ఉంటారు. ఆయనకి మనుషులు మాట్లాడుకుంటారు. ఓకే ఓకే. మీరు హిందువులా ముస్లిమ్సా? మేము బీసీలు. హిందువులేగా. మీరు ఏ దేవుడిని నమ్ముతారు? వెంకటేశ్వర స్వామి. ఆయన ఒక్కనే నమ్ముతారా? ఆయనే ఆయన ఇన్నున్న రాములు గారు, ఆంజనేయులు అందరినీ. ఓకే, ఎక్కువ అయితే వెంకటేశ్వర స్వామి ఆయన నమ్ముతారు. పేర్లు మొత్తం ఆయన పేర్లు. వెంకటేశ్వర్లని, శ్రీనివాసులని, ఏడుకొండలని, తిరుపతమ్మ, రమణమ్మ, ఆడపిల్లలు. ఓకే ఓకే ఓకే. మీకు ఎంత వయసు ఉంటుంది పెద్ద ఆయన? నాకు 60 ఉందండి. 60 సంవత్సరాల్లో ఎప్పుడన్నా ఒక్క రోజన్నా నీ తోటి వెంకటేశ్వర స్వామి మాట్లాడతాడా? ఎట్ట మాట్లాడుతున్నా? ఎందుకు మాట్లాడతా? ఆయన దేవుడు కదా. దేవుడైతే మన దాకా వస్తున్నాం, మనం ఏదో మనం ముక్కుబుళ్ళు కోసం పోవడమే కానీ ఆయన వచ్చి నా కాడికి రండి, నాకు దండం పెట్టినట్టు మనశ్శాంతికి పోవటం. తిరుపతి పోతే గుండు చేసుకుని వస్తారు. నేను 9 సంవత్సరాలు ఎక్కి దిగినండి. ఇంకా ఆ తర్వాత నేను మాను. ఓకే. 9 అంటే సంవత్సరాలు కాలినడక తోటి వెళ్ళి వచ్చారు. ఎక్కి దిగిన. ఆ తర్వాత బస్సులో కూడా వెళ్ళట్లేదా? బస్సులో వెళ్ళలేను. ఎందుకని ఇంక ముక్కుబడి అయిపోయిందా? మనకి ఈ కాలంలో ఓపిక లేదు. ఓకే. నడవటానికే కష్టం. అంటే ఇప్పుడు నేను మనిషిని మీతోటి మాట్లాడుతున్నాను, అట్లాంటిది దేవుడు ఎందుకు మాట్లాడటం మనతోటి? ఎట్ట మాట్లాడుతుంటే ఇప్పుడు మనల్ని పుట్టించినది దేవుడేనా కాదా? దేవుడే కానీ మనకు అగబడి మనకు చెప్పంత వాళ్ళు. మామూలుగా తిరుపతి వెళ్తే గుండు చేసుకుని వస్తారు కదా, దేనికి? మొక్కుబడి. స్వామి నా కోరిక నెరవేరితే నీ కొండ దగ్గరికి వస్తాను. మొక్కుబడి ఏది తీర్చుకున్నా దొంగోడికి కూడా మొక్కుబడేగా. నాకు ఈ రోజు ఎక్కువ డబ్బులు కానీ దొరికితే నేను మీకు ఉండిలేసి వస్తానని మొక్కుంటారుగా. మరి అంటే దొంగోడిని కూడా కరుణిస్తాడుగా. అందరం చూడాలి ఆయన. ఒకరినిట్ట చేయటానికి లేదు. అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా బార్బర్ షాప్కి వెళ్తాం, కటింగ్ చేసుకుంటాం కదా. కటింగ్ చేసుకుంటే మన వెంట్రుకలు మనమే ఇంటికి తెచ్చుకోం కదా. అట్లాంటిది మన వెంట్రుకలు దేవుడికి ఎందుకు అవసరం, ఆయనకి ఏమన్నా అని. మీరు చికెన్ మటన్ తింటారా? తింటాము. మీరు ఇంకేమి ఆటలు కోసుకొని పొంగల్ అట్లాంటి ఏం పెట్టుకోరా? పెట్టుకుంటాం. ఎవరికి పెట్టుకుంటారు? పోలేరమ్మకి, కనకదుర్గమ్మకి. అంటే దేని నిమిత్తం ఆ జంతువులను బలిస్తారు? అంటే ఊరు గ్రామం రాసిన జీవాలు, ఇంట్లో ఊర్లో బరిగొడ్లు, పశువులు, మనుషులు పరిశుభ్రంగా ఉండమంటే మీకు ఇట్లా చేసుకుంటాం, వర్షాలు పడాలి, పైర్లు బాగా పండాలని ముడుపు కడతారు. ఒక సిద్ధాంతం తీసుకొచ్చి 5 సంవత్సరాలకు ఒకసారి ఆమెకి భోజనాలు గీజనాలు ఏటలు పోచి ఊరు బయట సాగనంపుతారు. ఊరు బయటనే అందరూ అన్నం వండుకొని తిని ఇంటికి రావాలి. ఏం మిగిలినా అక్కడనే పారబోసి తెచ్చుకుంటే ఏమవుతుంది అని ఏం కాదు. ఆచారం, శక్తులు అనమాట. శక్తులు, గ్రహాలు అది. తొక్కుతాయంటారా? మారమ్మ, మశమ్మ వాళ్ళు దేవతలు కదా, ఎందుకు తొక్కుతారు? వాళ్ళ దేవతలు తొక్కుతారు అంటే వాళ్ళు తొక్కే వాళ్ళు. మారమ్మ, మశమ్మ అసలు ఎంతమంది ఉంటారండి దేవతలు, దేవుళ్ళు? వీళ్ళు పోలమ్మ, పొదిలమ్మ, వీళ్ళు అయితే 101 మంది ఆడవాళ్ళు. 101 మంది. మీకు 101 మంది పేర్లు తెలుసా? కొన్ని తెలుసు, కొన్ని తెలియవు. అదే గంగమ్మ, పోరులమ్మ, అంకాలమ్మ, ఆట్లమ్మ, నూగులమ్మ, చెంపలాపమ్మ, పెద్దమ్మ, కనకదుర్గమ్మ, పోలేరమ్మ, మారమ్మ, మశమ్మ, ముషమ్మ, పాలేడు గంగని. ఇప్పుడు వాళ్ళంతా దేవుళ్ళే కదా. దేవుళ్ళు. మరి ఎందుకు తొక్కే దేనికి శక్తులు తొక్కుతాయి? వీళ్ళు శక్తులు అనమాట. వీళ్ళు భూముల బాతి వాళ్ళు. మశమ్మ, మారమ్మని ఒక ఆమెకు దున్నం నరుగుతారు, ఒక ఆమెకి పందెను. దేనికి ఆమెకి ఇష్టమా ఆ రక్తం అంటే? ఆమెకి ఇష్టం. దేవతకి కుంభం పోసి దున్నపోతున్నారు కల్లా ఇక్కడ. అప్పుడు శాంతిస్తుందా? ఆమె గ్రహాంత వరకు ఆచారం అది. అప్పుడు పెద్దలు పెట్టి నిర్ణయం, దాన్ని మనం ఫాలో అవుతున్నాం. మీరు కూడా ఏదో చదువుకున్నట్టుగా ఉంది, ఫాలో అవుతున్నాను. చదువుకున్నా సార్. ఏం చదివారు? అప్పుడు నేను 7. అప్పట్లో 7 అంటే ఇప్పుడు డిగ్రీ పనికిరాదు. 7 నాకు నా మందం నాకు వచ్చు. ఎందుకు జాబ్ కోసం ట్రై చేయలేదు? మనకు అప్పుడు లేదు. మీ నాన్న వాళ్ళది కూడా మొత్తం 3 తరాల నుంచి అక్కడ, 4 తరాల నుంచి అక్కడ. అవతల వాళ్ళ గురించి మనకు తెలియదు. అవునవును. 4 తరాలు మాత్రం ఇక్కడ. అయితే
అయితే మరి వీళ్ళందరికీ మనం బ్రతికిన రోజులు వీళ్ళందరికీ ఏటలు కోయటాలు పొంగలు పెట్టాలని చేస్తాం కదా ఆచారాలు. చనిపోతే మరి ఆ 101 మందిలో ఎవరి దగ్గరికి వెళ్తాం మనం జనరల్ గా? మరి ఎవరి దగ్గరికి వెళ్తాం? యముడి దగ్గరికి వెళ్తామా? యముడే తీసుకెళ్ళేది. అంటే ఒకసారి జనరల్ గా పెద్ద ఆయన, ఇప్పుడు సడన్ గా మనం భూమి మీద పుట్టాము, ఎంతో కొంత ఆస్తులు సంపాదించుకున్నాం, పిల్లల్ని కన్నాం, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసాం, ఏదో ఒక రోజు మనం చనిపోతాం. చనిపోయిన తర్వాత ఏంటి అసలు పరిస్థితి? మన పరిస్థితి చనిపోయిన తర్వాత మనం ఎక్కడ ఉన్నాం మనకే తెలియదు. చనిపోయినాము అంటే చనిపోయినాము. అక్కడ పోయిన తర్వాత మనం ఏం చేస్తారో మనకే తెలియదు. మనం చేసిన పాప పుణ్యాల వల్ల వాళ్ళు చేసే మార్గాలు అక్కడ ఉంటాయి. సరే, మంచి పుణ్యమే చేసాం అనుకోండి, వాళ్ళకి ఏదో చేస్తారు. ఏం జరుగుతుంది? యమగోళ చూపిస్తారు సినిమాలు చూపిస్తే సినిమాలు ఓకే అవుతుందా? అదే ఇక్కడ బట్టి కదా ఊహించుకుని వాళ్ళు చేస్తుంది. అయితే పెద్ద ఆయన, నేను కూడా హిందూనే. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుపతి గుండు చేయించుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి హిందూ టెంపుల్కి వెళ్ళి నేను పూజలు చేశాను. అయితే నేను 40 రోజులు మాల వేసుకున్నప్పుడు మాత్రమే నేను ఒక భయంకరమైన, నేను 40 రోజులు మాత్రమే నిష్ఠగా ఉంటా. ఆ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ నేను నా పనులు నేను చేసుకుంటానే ఉంటా. దానివల్ల ఉపయోగం ఏంటి? దానివల్ల ఉపయోగం అంటే నేను ఏం చెప్పాను సార్, అయితే అది నువ్వు మానాలంటే మానుకో. ఇప్పుడు 40 రోజులు మాలేసినప్పుడు కట్టుకున్నప్పుడే కావాలి మనిషి. అయితే ఏంటంటే, నేను చేసిన తప్పుల నిమిత్తం ఒకసారి చనిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అప్పుడు నాకు వేరే ఒక అబ్బాయి, ఒక క్రిస్టియన్ అబ్బాయి చెప్పాడు, ఒరే బాబు, నువ్వు చేసిన తప్పులు ఇక్కడంటే తప్పించుకోగలవు, కానీ చనిపోయిన తర్వాత నరకంలో మాత్రం తప్పించుకోము. బ్రతికినప్పుడు చాలా కనిపిస్తాయి, కానీ చనిపోయిన తర్వాత రెండు కనిపిస్తాయి, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే ఒక మార్గం ఉంది ఇక్కడ. నువ్వు ఎన్నన్నా తప్పులు చేయి, ఏమన్నా చెయ్యి, ఒక మార్గం, ఒక మార్పు రావాలి మనిషిలో. ఆ మార్పు వచ్చిన రోజు మనం స్వర్గానికి చేరుకోగలం, లేదంటే నరకం తప్పదు. ఇక్కడ ఏంటంటే చనిపోయిన తర్వాత ఎవరు చూసారులే, అవన్నీ బ్రతుకున్నప్పుడే కానీ మనకి చచ్చిపోయిన తర్వాత మనకి సంబంధం లేదని అనుకుంటాం. అది చాలా పొరపాటు. ఎందుకంటే ఇది చాలా చిన్న జీవితం. ఇప్పుడు ఇద్దరం మనం ఒంగోలు వెళ్తున్నాం, ఒంగోలు వెళ్ళేదా గ్యారంటీ లేదు, చెప్పలేము. కానీ ఇప్పుడు నాకు ఒక గ్యారంటీ ఉంది. ఎందుకు అంటే, మనం యేసుక్రీస్తు అంటే ఏదో ఒక తక్కువ కులానికి అంటగట్టేస్తాం, ఒక తక్కువ కులానికి అంటగట్టేస్తాం. ఆయన కూడా దేవుడే కాదు, ఆయనే దేవుడు. ఎందుకు అంటే, మీకు ఇవాళ ఒంగోలు పోవడానికి మిమ్మల్ని ఎక్కించుకుని ఎందుకంటే చెప్పడానికే. సార్ మా ఇళ్ళలో కూడా స్వామిని చాలా మంది ఆదివారం పాత్రను పెట్టుకుంటారు. అయితే మీరు కూడా తెలుసుకోండి, యేసుక్రీస్తు నమ్ముకోవడం వల్ల మీ కులం మారదు, మీ మతం మారదు, మీ పేరు మారదు, ఓన్లీ మీ మనసు మారదు, ఏ కులం మారదు. ఆయన నమ్ముకుంటే బాగానే జరుగుతుంది సార్. నేను కూడా అంటే ఇక్కడ బాగానే జరుగుతుంది అనేది కాదు, అసలు పరలోకం మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలంటే ఆయన మాత్రమే అక్కడ ఉండేది. ఇప్పుడు దాకా మీరు పేర్లు చెప్పారే, మీరు అన్నారు మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి పొంగలు పెట్టుకుని ఏటలు కోసుకొని తినేసి మిగిలింది అక్కడే పడేసి రావాలి. తీసుకొచ్చుకుంటే మనల్ని అవే చంపుతాయి, మన ఎంట వస్తారు అన్నట్టు సార్. అదే మనల్ని అవే తొక్కి చంపుతాయి శక్తులు. అవి మీరు చెప్పింది కరెక్టే. అయితే దేవుడు అలా కాదనమాట. దేవుడు మనిషిని చాలా ప్రేమిస్తున్నాడు. వాడు పేదోడా, ఉన్నోడా, వ్యాధి కలిగినోడా, ఆరోగ్యంగా ఉండేవాడా, ఎర్రగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, ఇలా కాదు. మన హృదయాన్ని చూసి ప్రేమిస్తాడు ఆయన. ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. మా ఇళ్లలో కూడా ఒక ఆయన కాజులు పడిపోతే ఈ ఆటికి వచ్చే ఆదివారానికి 6 వారాలు అయితే అతను ఈ రోజు కొంచెం 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 నడుగుతున్నాడు స్టాండ్ మీద. కేవలం మొత్తం పడిపోయాడు. ఎలా నడుస్తున్నాడు? ఆయనకి అంటే ఎందుకు ఆయన దైవ, ఆయన దైవ వల్ల, యేసు ప్రభు దైవ వల్ల. ఎందుకని మిగతా వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఎందుకు చేయలేక ఆయనే కొలుచుకుంటుండగా ఆయన. అంటే ఇప్పుడు మీరు చెప్పిన పేర్లలో కూడా బాగు చేస్తారా మరి అట్లాంటి? ఆయనకు నమ్ముకుంటూ ఇప్పుడు మెల్లిగా స్టాండ్ పట్టుకొని మెల్లిగా అటు తప్పుతాడు. ఎందుకంటే ఇప్పుడు ఆదివారానికి మనల్ని తయారు చేశాడు కాబట్టి ఆయన మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఆయనే బాగు చేస్తాడు. మీరు చూడండి, ఈ భూమి ఆకాశం ఇవన్నీ కలిగినాయి కదా, ఇవన్నీ ఉన్నాయి కదా. దేవుడు నోటి మాటతోటే భూమి కలుగును కాకంటే భూమి కలిగింది, ఆకాశం కలుగును కాకంటే ఆకాశం కలిగింది, సముద్రము, చెట్లు, జంతువులు సమస్తం నోటి మాటతోటి 5 రోజులు తయారు చేశాడు దేవుడు. ఆ తర్వాత 6వ రోజు ఆయన మనిషిని నోటి మాటతోటి తయారు చేయలేదు. ఆయన మట్టిని తీసుకుని సేమ్ ఆయనలాగే తయారు చేసుకుని జీవాత్మను ఊదాడు. బొమ్మను తయారు చేసి దాంట్లో జీవాత్మను ఊదితే మనం బ్రతుకుతున్నాం. అయితే మనం చనిపోయినప్పుడు ఈ బొమ్మ ఇక్కడే పోద్ది, ఈ శరీరం అంతా మట్టిలో కులిపోద్ది. ఆ తర్వాత ఆత్మ మాత్రం ఆయన దగ్గరికి, పరమాత్ముడి దగ్గరికి చేరింది. అది మనం తెలుసుకోవాలి.
అయితే ఏది ఇక్కడ యేసు ప్రభు దేవుడు అని నమ్మితే మాత్రమే స్వర్గం ఉంది, స్వర్గం ఉంది. లేదంటే నరకం ఖచ్చితంగా తప్పదు. ఇది ఎందుకంటే జనాలు ఈ లోకంలోనే కావాలి, మనం ఏదో ఇంకా సంపాదించాలి, మన పిల్లలకి ఏదో చెయ్యాలి, మంచి ఉద్యోగాలు, జాబులు, మంచి సంబంధం, బాగా కట్నం ఇచ్చే వాళ్ళు అందరూ చూసుకుంటాం. కానీ సడన్ గా చచ్చిపోతున్నాం వదిలేసి. మనం వేసుకున్న చొక్కా కూడా మన తోటి రాదు, ఏమి రావు. ఎట్ట పుట్టినామో అట్నే పోతాం. అది తెలుసుకోండి అన్నమాట. మీరు కూడా యేసు ప్రభుని తెలుసుకోవటం వల్ల మీకు ఏం చిన్నతనం. నేను ఆదివారం కొబ్బరి నూనె మంత్రించుకోండి సార్, నాకు మోకాలు నొప్పులు. కొబ్బరి నూనె మంత్రించుకుంటే అవ్వదు, అది కొబ్బరి నూనె ప్రార్థన చేసి ఇస్తున్నాను సార్. అదే నేను మంత్రం అంటే అదేలే ప్రార్థన చేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. మనశ్శాంతిగా ఉంటుందా? మరి ఎందుకు మీ 101 మంది వాళ్ళు ఏమయ్యారు అంటే వాళ్ళతోటి నీకు మనశ్శాంతి ఉండట్లేదా? లేదు. తెలుసుకోవాలి పెద్ద ఆయన. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనది హిందూ దేశం కాబట్టి మన పెద్దోళ్ళు అలా పట్టుకొచ్చారు. ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎంతమందికి తెలుసు మనం చెప్పే దేవుళ్ళ పేర్లు? ప్రపంచంలో యేసు ప్రభు తప్ప ఇంక వేరే ఒక దేవుళ్ళు ప్రత్యేకం పేరు పెట్టాల్సింది. అదనమాట. మాకు అమ్మాయి 3 ఇల్లులు ఉండవు. వాళ్ళు పెద్ద పెద్ద సార్లు వచ్చారు. ఆమె అనంతపురం నుంచి ఒక ఆమె వచ్చింది, ఆమె మంచి ప్రార్థన చేసింది. రాజమండ్రి నుంచి ఒకసారి వచ్చాడు, ఆయన బెమ్మనం చేశాడు. వారే చెప్తుంది ఆదివారం ఈ అమ్మాయి పిలిపించుకొని. నేను కూడా ఒకసారి యేసుప్రభు గురించి నమ్ముకోమని ఒక అబ్బాయి చెప్పాడు ఫస్ట్ లో. అదేలే సార్. ఏమరా నా కొడక, నేను ఎట్లా కనిపిస్తాను నీ కంటికి? నీ కులం ఏంది, నా కులం ఏంది, నేను ఎట్లా కనపడుతున్నా? నేను నీ ఇంటికి వచ్చి భోజనం చేసే వాళ్ళకి కనపడుతున్నానా? నీ దేవుడు ఎవరు, నా దేవుడు ఎవరు, వాడెవడో బ్రిటిష్ దేవుడు ఏదని తిట్టే తెలియక అమ్మాయి కథ. ఆ తర్వాత అర్థమైంది అనమాట దేవుడు. నాకు ఇప్పుడు 39 సంవత్సరాలు, నేను 25 సంవత్సరాల వరకు హిందూనే. నాతోటి ఎప్పుడు దేవుడు మాట్లాడలేదు, ఎప్పుడు ఏమి నాకు సంతోషం లేదు. ఇప్పుడు యేసు ప్రభు ప్రతిరోజు మాట్లాడతాడు. ఈ విషయం ఎవరు నమ్మరు, మీరు ఎవరైనా చర్చికి వెళ్ళే వాళ్ళని అడగండి. అంటే డైరెక్ట్ గా వచ్చే ఏం పెద్ద అయినా వెంకటేశ్వర గారు బాగున్నారా, భోజనం చేశారని కాదు, మన ఆత్మతోటి మాట్లాడతాడు దేవుడు. చాలా మంది చెప్పారు. అదనమాట. మీరు కూడా ప్రార్థన చేస్తాం, మేము ప్రార్థనలు కూర్చుంటాం, మేము భజన చేసుకుంటాం. వాళ్ళు పాడే పాటలు మేము కొన్ని వచ్చి రాకపోయినా కొంత మాట్లాడుతుంటాం. అయితే మనం 2 పడవల మీద కాళ్ళు పెట్టకూడదు. అది తెలుసుకోవాలి సత్యం ఏదైందని. ఆయన మర్చిపోవాలా? ఇప్పుడు మీరు ఒంగోలు వెళ్ళాలి అంటే అటు గిద్దలూరు బస్సు ఎక్కితే ఏం ఉపయోగం? ఏదైతే ఉందో బస్సే కదా, మనం చూస్తున్నాం అట్లా కళ్ళు మూసుకుంటే సీట్లు వాళ్ళే దించుతున్నారు అనుకుంటే అది గిద్దలూరు వెళ్ళిపోయినాక మిమ్మల్ని లేపుతారు వచ్చిందని. ఇదైతే ఒంగోలు పోయినాక లేపుతారు. నువ్వు చెప్పింది కరెక్టే. ఒక దేవుని నమ్ముకోవాలి, ఒక్క క్వాలిటీ ఉండాలి. ఇప్పుడు మీకు ఎంతమంది భార్యలు? ఒక్క ఆవిడేనా? మరి మీకేమో ఒక్క ఆవిడ ఉన్నారు, మీరు నమ్మే దేవుడికి మరి ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు? ఎంతమంది ఉన్నారు చెప్పండి అండి, మీరే మీ నోటితోటి చెప్పండి. వెంకటేశ్వర స్వామికి ఎంతమంది? మరి ఇప్పుడు మీరు ఒక ఆవిడ ఉంది, ఇప్పుడు ఒంగోలు నుంచి ఇంకొక ఆవిడ తీసుకుని ఇంటికి పోతే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? మరి నువ్వు ఒక మనిషికి నువ్వే ఒప్పుకోకపోతే మరి మీ దేవుడికి ఎట్లా ఒప్పుకుంటున్నారు మీరంతా? దేవుడికి కూడా అలాగా కామ కోరికలు ఉంటాయా? చేసుకున్న భార్య కాకుండా ఇంకొక ఉంచుకోవటానికి, ఇంకొక ఆవిడని సెటప్ పెట్టుకోవటానికి అట్లా కామ కోరికలు దేవుడికి కూడా ఉంటాయా? ఆయన మనిషి కాదు కదా. ఇప్పుడు అక్కడికి వెళ్తారు ఎక్కువ ఈ దేవుడినే చాలా మంది చెబుతుంటారు. కానీ ఇప్పుడు మన వాళ్ళంతా తిరుపతి వెళ్తారు, అక్కడ మొత్తం నిలువు దోపిడీని కొంతమంది మొత్తం వేసి వస్తారు. దేనికి దోపిడీ అంటే ఏంటి? ఒక దొంగోడు చేస్తాడు దోపిడీ, దేవుడు చేయటం అదే. దొంగోడు దోపిడీ చేస్తాడు, దేవుడు చేయటం ఏంటి దోపిడీ? అదే కదా. చాలా మంది మంచిగా అంటారు. తర్వాత వడ్డీ కాసులు వాడా అని అంటారు కదా. ఏంటి వడ్డీ కాసులు వాడంటే? వడ్డీలు తీసుకోవటం అంటే ఆయనకి ఏంటి? ఆయనకి అప్పులు ఉన్నాయంటగా. కుబేంద్రుడు కాడ అప్పు కదా. ఇప్పుడు మీరు మనిషి అండి, నేను మనిషి. మనం ఏదన్నా పని చేసుకోవడానికో, పొలాలు పండించుకోవడానికి ఉంటాం, లేదంటే ఇంకా ఎవరికాడన్నా కొద్దిగా వడ్డీకి డబ్బులు తీసుకుంటాం. మనం పంట పండిన తర్వాత ఇచ్చేస్తాం. అరే దేవుడికి అప్పు ఏందండి? ఇది కథ కాదని మీకే కొద్దిగా వింత అనిపించట్లేదా? ఇప్పుడు ఆయన కలియుగ దైవము, వైకుంఠుడు, అది ఇది అని అంటారు కదా. అరే ఈ ప్రపంచాన్ని కలుగు చేసిన ఆయనకి అప్పు ఉంటుందా? అసలు ఆయన డబ్బులతో ఏం పని? పెళ్లికి అప్పు తీసుకుంటాడు కుబేంద్రుడు కాడ. అదే అసలు డబ్బులతో అప్పుడు ఏం పని? ఇప్పుడు మీరు చిన్నప్పుడు కూడా మనకి డబ్బులు తక్కువ, అంతా వస్తు మార్పిడే. మనకి వడ్లు ఇస్తే రాగులు ఇస్తే బియ్యము, అట్లా అన్ని వస్తు మార్పిడి అంటారు దాన్ని. మీకు 60 సంవత్సరాలు లేవు, మీరు చిన్నప్పుడు మీ నాన్నల టైంలోనే వస్తు మార్పిడి ఉండేది. మరి ఆయన ఇంకెన్నో 100 సంవత్సరాలు అయింది, 1000 సంవత్సరాలు అయింది అంటున్నారు. అసలు అప్పుడు డబ్బులతో పనే ఉంది. మరి ఎందుకు వడ్డీ కాసులు వాడని పేర్లు పెట్టారు? అది తెలుసుకోవాలి.
ఇంటిలో పోదాం, కూర్చుంటాం పోయి ప్రార్థన కాడ. వాళ్ళు పాడుతున్న పాటలు కొంచెం కొంచెం పాడతాం, దండం పెట్టుకుంటాం, వాళ్ళ కాడ ప్రార్థన చేసుకుంటాం, అంతా చేస్తాం. అంతా చేస్తారు కానీ మళ్ళీ మీ సాంప్రదాయాన్ని మాత్రం మీరు తీసేయలేరు. లేకపోతుంది ఎందుకు అంటే అది అంతే, అది అట్లా వచ్చింది. అలా క్రియేట్ చేశాడు అనమాట మన పెద్దోళ్ళంతా. కానీ 3 ఇళ్ళు దాకా ప్రత్యేకంగా ఆ తండ్రికే ఉన్నాం. ఇప్పుడు మీరు ఆంజనేయ స్వామి అంటే బాగా ఇష్టమేనా మీకు జనరల్ గా? ఇష్టం. ఆయన కూడా కొబ్బరికాయలు కొడతాం కదా, కొడతారు కదా. ఆయన మాల వేసుకుంటారు, ఆయన మాలలు కూడా వేసుకుంటారు కదా. అక్కడ బాగా మీరు నమ్ముతారు కదా కదా. ఇప్పుడు మీకు కూతురు కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరికైనా సేమ్ మీరు నమ్మే ఆంజనేయ స్వామి లాగే ఒక బాబు పుట్టాడు అనుకోండి, మీరు యాక్సెప్ట్ చేస్తారా? అట్లనే తోక, అట్లనే మూతి పెడితే, అట్లనే పుడితే ఒక పిల్లోడు మీ దేవుడు కదా, మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయాలి, తప్పదుగా. మనం పారేసుకోలేము, కన్న ప్రాణం కదా. సరే, అసలు జనాలు చూసేవాళ్ళు ఏమంటారు? వాళ్ళు అనుకుంటారు, చూసేవాళ్ళు అయితే ఏమంటారు అనుకుంటున్నారు, కోతి పిల్ల పుట్టింది, కుక్క పిల్ల పుట్టింది అంటారు. మీరు అప్పట్లోనే 7వ తరగతి చదివారు. రాముడు మన భారతదేశాన్ని పరిపాలించాడా లేదా? పరిపాలించిండు. మరి వాజ్పేయి మన దేశాన్ని పరిపాలించాడా లేదా? పరిపాలించిండు. మన రాష్ట్రాన్ని వైఎస్ఆర్ పరిపాలించాడా లేదా? పరిపాలించిండు. వాళ్ళంతా రాజులు అవుతారు. దేవుడు ఎలా అవుతాడు? ఇప్పుడు వైఎస్ఆర్ చనిపోయాడు, అభిమానంతో గుళ్ళు కట్టారు, అనే విగ్రహాలు పెట్టారు, ఆయన దేవుడు అవుతాడా? ఎట్టయితాడు? మనిషేగా. మరి ఇప్పుడు రాముడు కూడా దేవుడు ఎట్లా అవుతాడు? ఆయన మనిషి లెక్క, కానీ ఆయన ఒక ఈ కల్పన కదా, వీళ్ళందరూ దేవుళ్ళు అందరూ. ఇప్పుడు దేవుడు అనేవాడు భార్యను అనుమానపరుస్తాడా? మరి ఇప్పుడు సీతమ్మని అనుమానపరిచాడా లేదా? మరి అట్లాగా అనుమానించేవాడు దేవుడు అవుతాడా? సార్ ఆలోచించాలి. ఆయనే రాజు అంటే ఆయన కింద బంటు ఆంజనేయ స్వామి కదా, మరి ఈయన దేవుడు ఎట్ట అవుతాడు? దెయ్యాలు నెలగొడతాడు అంటారు, అదంటారు, ఇదంటారు. ఇప్పుడు వినాయకుడు ఉన్నాడండి, వినాయకుడిది ఏంటి స్టోరీ? ఆమె పార్వతీదేవి పిండి బొమ్మని చేసుకుంది, పిండితోటి, సుండి పిండితోటి. ఆ తర్వాత ప్రాణం పోసింది. అరే బాబు నువ్వు ఇక్కడే ఉండి నేను స్నానం చేసి వస్తాను, ఎవరు వచ్చినా రాని బాబు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది కదా. అవును. అయితే ఇప్పుడు నీకు నాకు చెమట పట్టిద్దండి, ఎందుకంటే మన మనుషులు శరీరదారులు. అరే దేవతకు కూడా స్నానం ఉంటుందా చెమట పట్టి? ఇప్పుడు మనం మామూలుగా మంచోళ్ళమే కొద్దిగా మంచినీళ్ళతోటి స్నానాలు చేస్తాం, సబ్బులు పెట్టుకుని రుద్దుకుంటాం. దేవతలేమో పాలతోటి, పెరుగుతోటి, తేనెతోటి స్నానాలు చేసేది. మనం ఒకసారి స్నానం చేస్తే పాలతోటి ఎట్టుంటది అంటావు? చొక్కా వేసుకుని అసలు తిరుగుతామా? పాలతోటి, పెరుగుతోటి. మరి అట్లాంటిది దేవతలు దాంతో చేస్తారా? తెలుసుకోవాలి. సరే, అది అయిపోయింది. ఆ తర్వాత శివుడు వచ్చాడు, రే పక్కకు జరుగురా అంటాడు, నేను జరగను అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? తెగేస్తాడు కదా. ఎందుకని తెగేసాడు మీరు చెప్పండి? అంటే అసలు ఆయన ఎందుకు చంపాడు? ఆయనకి తెలీదా? తెలుసు. మా భార్య చేసుకుంది బొమ్మ, నా కొడుకేనని తెలీదా? తెలుసు. మరి ఎందుకు తప్పు చేశాడు? అంటే మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం కూరగాయలకి వెళ్తాం, అన్ని చూస్తాం, మంచి అన్ని మంచి ఏరుకొని దాంట్లో వేసుకుంటాం, చెడు ఎన్ని వేసుకొని అబ్బాయి అన్ని చాలా ఉన్నాయి, నేను ఎప్పుడు ఏరాను అంటే మరి మనం పుచ్చిపోయి తింటే జబ్బులు వస్తాయి. మరి తెలుసుకోవాలి మీరు. సరే, ఆ తర్వాత అయిపోయింది. మన వాళ్ళు తీసుకొచ్చి ఒక బొమ్మను పెడతారు సంవత్సరానికి. వాడు 1000 రూపాయలు ఇచ్చాడంటే నేను 5000 ఇస్తా, వాడు 5000 ఇచ్చాడు నేను 10,000 ఇస్తా, వాడు భోజనం పెట్టాడంటే నేను కూరగాయలు కూడా మొత్తం నేనే కొనిస్తా. ఈ రకంగా పోటీకి పెడతారు. వాడు చిన్న బొమ్మ పెట్టాడంటే ఇటు పెద్ద బొమ్మ పెడతాను కదా. పోటీలు అయిపోయింది కదా. ఆ తర్వాత కొంతమంది 3 రోజులకు పడేస్తారు, కొంతమంది 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, హైదరాబాద్ 21 రోజు ఇలా చేస్తారు. చేసిన తర్వాత తీసేపోయి ఏం చేస్తారు? అంటే దేవుడిని తీసుకెళ్ళాలి, నీళ్ళలో కలుపుతారా? సరే, ఈడు బొమ్మ పెట్టి నాకు ఎవడన్నా భక్తిగా ఉంటాడా? ఆ ఫస్ట్ రోజు పోతాడు, పూజ చేసుకుంటాడు, కానీ మిగతా అంతా పడేసేటప్పుడు తాగటము, ఎగరటము, సినిమా పాటలు పెట్టి డాన్సులు వేయటము, అదేనా భక్తి? అది తెలుసుకోవాలి. అసలు భక్తి ఏది, అలా చేయటం వల్ల ఉపయోగం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. పూర్తిగా అర్థం దేవుడి గురించి. నేను హిందూనే, అదే ఆ తండ్రిని కొలుచుకుంటున్నా. ఏం కాదు, మంచి దేవుడే. దేవుళ్ళు ఆయన ఒక్కడే నీతిగా మాట్లాడుతున్నాడు. అందరూ ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడరు. అలా మనం ఆయన ముక్కుబడుకొని తిరగ పోయి దండం పెట్టినట్టు ఆయన కూడా మనతో మాట్లాడుతున్నాడు. ఈయన మాట్లాడుతున్నాడు, చాలా మంది ఉంటారు, చాలా మంది ఆత్మలో మాట్లాడు. అంటే అసలు ఏం జరిగిందంటే మీకు చెప్తాను. ఇప్పుడు మీకు పిల్లలు 3-4 చెప్పారు కదా, నలుగురు కదా, అందరు ఉన్నారు కదా, బాగానే ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు అనుకో,
మీ ఊరికి వచ్చిన తర్వాత మీ ఇంటికి రాకుండా మీ పక్కన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఏం నాన్న బాగున్నావా, ఏమమ్మా బాగున్నావా అంటే మీరు ఎంత బాధపడతారు? ఎందుకు బాధపడతారు చెప్పండి? వచ్చేవాడు మన ఇంటికి వచ్చి మనతో మాట్లాడాలా, ఎందుకని? మనకి కాని మనతో మాట్లాడితే మనకి ఇదిగా ఉంటుందా? ఒక్క మనిషి నువ్వు ఈ లోకంలో మహా అంటే ఒక 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతుకుతావు. 100 సంవత్సరాలు అదే సరే, మీరు చదువుకున్నారు, అది ఇది కొద్దిగా షుగర్ టెస్ట్లు అవి చేయించుకొని నీట్ గా ఒక ఆకుకూరలు కూరగాయలు తింటే 100 సంవత్సరాలు బతుకుతారు అనుకోండి. 100 సంవత్సరాలు మనిషి బ్రతికితేనే మన పిల్లలు మన దగ్గరికి రాకపోతే అంత ఫీల్ అయిపోతున్నాం. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నోటితోటి కలుగు చేసి మనిషిని మాత్రం ఆయన చేతితోటి తయారు చేసుకుని అంతగా ప్రేమించి మనం చేసిన పాపాలు మానవుడు చెప్పేది వినకపోతే ఆయనే ఈ భూమి మీదకి మానవ రూపంలో వచ్చి ఈ కోళ్ళు, ఈ కుక్కలు, ఈ జంతువులు కోస్తే పాపాలు బావు, మానవ రక్తం కావాలి, అది కూడా పరిశుద్ధమైన రక్తం కావాలని తండ్రి ప్రమేయం లేకుండా ఒక కన్యక గర్భమందు జన్మించి మన కోసమే ఇక్కడ 33.5 సంవత్సరాలు బ్రతికి కళ్ళు లేని వారికి కళ్ళు, కాళ్ళు లేని వారికి కాళ్ళు, అనేకమైన మహా అద్భుతములు చేసి మన కోసమే కొట్టించుకొని, తన్నించుకొని, ఉమ్మించుకొని, రోడ్ల మీద ఈడ్చబడి ఆయన శిలువ మీద చనిపోయాడు. ఎందుకంటే ఆయన రక్తపు బొట్టులో అంత పరిశుద్ధత ఉంది. ఆ రక్తంతోటే మన పాపాలు పోతాయి. మనం స్వర్గానికి చేరాలంటే ఆయన ఇక్కడికి రావాలి. అది ప్రణాళిక. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఏ జంతువుల్ని నేనే వెళ్ళి అక్కడ బలి అవ్వాలి, వాళ్ళందరినీ నా కుమార్తెలను, నా కుమారులను నేను రక్షించుకోవాలని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అంతగా ప్రాణం పెడితే అసలు దేవుడు ఎవరో తెలియకుండా మనం ఇంకా అజ్ఞాతంలో చెట్లకి పుట్లకి పూజలు చేస్తున్నాము అంటే మరి ఇంకా దేవుడికి ఎంత కోపం రావాలి? మీ పిల్లలు పోయి పక్కింటి వాళ్ళని నానా అని పిలిస్తేనే మీకు ఎంత కోపం వస్తుంది. మరి ఇంతమంది తప్పిపోయారు, మరి దేవుడికి ఎంత కోపం వస్తుంది? ఈ ఉగ్రతలన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు మీరు? ఆ దేవుడికి కోపం వచ్చే ఉగ్రతలు వస్తున్నాయి. అందరూ ఏమంటారంటే వాళ్ళంతా అమెరికా దేవుడు, బ్రిటిష్ దేవుడు, తక్కువ కులానికి చెందిన వాళ్ళు, వాళ్ళంతా తక్కువ కులానికి చెందిన వాళ్ళు, మనకేం పని, మనకి ఎంతమంది ఉంటే అనుకుంటారు. కానీ కులాలు మతాలన్నీ మనం పెట్టుకున్నాం. ఇప్పుడు రైతులు, వ్యవసాయదారులు చేసే వాళ్ళకి ఒక కులం, బట్టలు ఉతికే వాళ్ళకి ఒక కులం, చెప్పులు కుట్టే వాళ్ళకి ఒక కులం, ఈ కటింగ్ పని చేసే వాళ్ళకి, ఎంట్రుకలు పని చేసే వాళ్ళకి ఒక కులం, మట్టి పని చేసే వాళ్ళకి ఒక కులం, ఇట్లా కులాలు మనం పెట్టుకున్నాం. కుండలు చేసే వాళ్ళకి ఒక కులం. ఎందుకంటే పని జరగాలి. ఇప్పుడు కారు తయారు చేసేవాడు కారు తయారు చేయాలి, డీజిల్ చేసేవాడు డీజిల్ చేయాలి, ఇట్లా లైట్లు చేసేవాడు లైట్లు చేసి బండి వెళ్ళిపోతా ఉంటుంది. అందుకని పెట్టుకున్నారు. దానికి మనం ఒక కులాన్ని గంటగట్టేసి అంత మంచి దేవుణ్ణి మనం హేళన చేస్తున్నాం అనమాట. తెలుసుకోవాలి, మనకి ఎవరు చెప్పరు ఈ ప్రపంచం. చేసేవాడు మంచివాడు కదా, మంచి భక్తుడే, మంచి నాయకుడే. మేమైతే చేస్తున్నాము అయితే ఆయనకి పెళ్లి, పెళ్ళాము, పిల్లలు అలా అవసరం లేదనమాట. దేవుడికి కామ కోరికలు ఉండవు. అది తెలుసుకోవాలి. దేవుడికి ఒక బలి అర్పణలో మనం ఇచ్చే కానుకలు, కొబ్బరికాయలు ఆయనకి అవసరం లేదు. ఆయనకి మనం ఆయన దగ్గర నుంచి వచ్చాం, మనం ఆయన దగ్గరికి మళ్ళీ చేరాలి. ఈ హృదయం ఆయనతోటి కనెక్టివిటీలో ఉండాలి. ఇప్పుడు చూడండి, మీరు చదువుకున్నారు కదా, ఇప్పుడు పొగాకు పంట ఉంది కదా, అది కనీసం కుక్కలు గాని, పందులు గాని, ఈ దూడలు గాని, బర్రెలు కూడా ఏమి తినవు. కానీ ఒక మనిషి తింటున్నాడు. ఒక మనిషి తింటుండు అంటే ఎంత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు చూడు మనిషి. తింటుండు, తాగుతుండు. మంచి దేవుడే సార్. అంతగా చెడిపోయారు అనమాట. అయితే మీరు చర్చికి వెళ్ళే వాళ్ళని చూడండి, చాలా మంది ఎవరైతే దాంట్లో పుడతారో అంటే ఆ క్రిస్టియన్ ఫస్ట్ నుంచి ఉండే వాళ్ళ తల్లిదండ్రులకి పుడతారో వాళ్ళు చాలా మంది సిగరెట్లు తాగుతారు, మందులు తాగుతారు, వాళ్ళు కూడా బూతులు మాట్లాడని చేస్తారు. వాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవం అనేది మతం కాదు, ఇది ఒక మంచి మార్గం. ఎవడైతే ఆయన చెప్పినవి పాటిస్తాడో వాడు మాత్రమే క్రైస్తవుడు. మనం వాళ్ళని చూసి వాళ్ళంతా క్రైస్తవులే, చర్చికి వెళ్ళి వస్తాడు, వాడు మళ్ళీ చేస్తాడంటే వాడు క్రైస్తవుడు అసలు ఎవరు చెప్పారు? సిగరెట్లు తాగేవాడు క్రైస్తవుడు కాదు, మందు తాగేవాడు క్రైస్తవుడు కాదు, వ్యభిచారం చేసేవాడు క్రైస్తవుడు కాదు, ఆయన చెప్పినవి పాటించినవాడు అసలు ఎవడు క్రైస్తవుడే కాదు. అయితే మనం వాళ్ళని చూసి ఏమవుతుందంటే మన వాళ్ళంతా నమ్మరు అనమాట. వాళ్ళంతా ఏదో కొద్దిగా చిల్లరగా ఎగిలిగా ఉంటారు అని. మీరు చదువుకున్నారు కదా, మీకు ఒక పాంప్లెట్ ఇస్తాను, మీకు ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు చదవండి. నేనే రాశాను అనమాట. అంటే ఇంతకుముందు నేను ఎలా ఉండేవాడిని, ఇప్పుడు నేను దేవుడిని నమ్ముకున్న తర్వాత ఎలా అయింది ఇదంతా. అది చదవటం వల్ల ఏం నీ పేరు మారదు, నీ కులం మారదు, భయపడబాకు. దేవుడే చెప్తారు, ఇలా చెప్తారు. సరే, అక్కడ హాస్పిటల్ బయట కూర్చొని చదివిన తర్వాత లోనికి వెళ్తారు. చదవండి, పర్లేదు.
వాళ్ళు నా డాట వచ్చి 11-12 అయింది. పేపర్ పూర్తి చేసి నిల్వ మాత్రం వచ్చులేండి, కొంచెం చదవచ్చు, కొద్ది రాత్త చేస్తా చదువుకుంటాం, ఇన్ని వచ్చులే, దాని గురించి ఇబ్బంది లేదు. మేము కూర్చుంటున్నాం లేదు ప్రార్థనలో, తండ్రి తెచ్చిన నాకు నిప్పులు చాలా తగ్గించింది కాబట్టి. ఇప్పుడు మీకు ఈ మాటలు చెప్పడం వల్ల నాకేం లాభం లేదు, మీకు చెప్పకపోవటం వల్ల నాకేం నష్టం లేదు. నేను ఒకప్పుడు ఈ విధంగా ఉండేవాడిని, నేను ఇప్పుడు దేవుడిని నమ్ముకున్న తర్వాత చాలా మంచిగా ప్రశాంతంగా ఉన్నా. ఒక సిగరెట్ తాగితే 10 నిమిషాలు ఉంటది, గుట్కా నవ్వితే నోట్లో ఒక అరగంట ఉంటుంది, మందు తాగితే 2 గంటలు ఉంటది, సినిమా పోతే ఒక 3 గంటలు ఉంటది. ఆ తర్వాత ఇంకంతా మళ్ళీ నార్మలే, వాళ్ళు జీవించినట్టు జీవించడం. ఆ సినిమాలో చూసి రావటం, వాడు అయ్యే వేసారు వేయటం, ఈ చెవులకి మొగోళ్ళు కూడా కమ్మలు పెట్టుకోవటం, మొక్కల కాడ చినిగిపోయిన ప్యాంట్లు వేసుకోవటం, తిరగటం. దేవుడు మగోళ్ళని సపరేట్ పుట్టించాడు, ఆడవాళ్ళని సపరేట్ పుట్టించాడు. ఆడవాళ్ళకి అమ్మలు తీసుకొచ్చి మగోళ్ళు పెట్టుకుంటున్నారు ఈ రోజు సినిమాలు చూసి, ఎందుకంటే స్టైల్. ఇంతకుముందు మనం ఏదన్నా చిన్నప్పుడు ఏదన్నా ఒక్క ఎలిక కొట్టిందంటే అప్పుడు దాన్ని చిన్న మాస్క్ ని వేయించుకుని కుట్టించుకుని వేసుకునేవాళ్ళు. ఈ రోజు అసలు చినిగిపోయినా కొనుక్కుంటున్నారు. అది అంటే ఆ రకంగా తయారైపోయింది సాతాన్ రాజ్యం. దేవుడు ఏం చెప్పాడంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. అంటే మనం ఏదైతే తింటామో మన ఎదుటి మనిషి కూడా అదే పెట్టాలి. మనం ఇప్పుడు జనరల్ గా మన పిల్లలు అందరూ బాగానే ఉన్నారు, ఓకే, మన పాటికి మనం చూసుకుంటున్నాం, కానీ మరి సమాజంలో ఎంతమంది మరి పాడైపోతున్నారు, వాళ్ళకి ఎవరు చూడాలి? అదే మన ఇంట్లో కూడా ఒక పిచ్చోడు పుడితే మనకు అర్థమైంది అనమాట బాధ ఏంటి. అదే కానీ కూతురు చెప్పింది నాకు అర్థమైంది, అప్పుడే అర్థమైంది. సో మనకి బాధ్యత. దేవుడు ఏమంటాడంటే, ఒరే బాబు, మీకోసం నేను ఈ భూమి మీదకి వచ్చి పుట్టి, దేవుణ్ణే మానవ రూపంలో పుట్టి నా ప్రాణమే పెట్టాను మీకోసం, మీరు నా కోసం ఏం చేశారని అడుగుతాడు పైన వెళ్ళిన తర్వాత. ఇక్కడ కోర్టుకి వెళ్ళి మనం ఏదైనా కేసు అయితే కోర్టుకు పోయేస్తుంటాం కదా, ఈ కోర్టు కాదు, చనిపోయిన తర్వాత అందరికి ఒక పెద్ద కోర్టు ఉంది, అందరు కూర్చోబెట్టి లెక్క చెప్పాలి. మనకు వచ్చిన డబ్బులు మనం ఏం చేసాము, ఎంత వ్యర్థంగా చేసాము, దేనికి పాడు చేసాము, మనకి మనం ఎంత తిండిని పాడు చేసాం, ఎవరికన్నా కనీసం ఎదుటోడికి కనీసం బిచ్చం పెట్టామా, ఇవన్నీ లెక్క చెప్పాలి. అట్లా అని నిజమైన సత్యమైన దేవుడిని నమ్ముకోకుండా మనం ఎన్ని ఆనందనాలు, ఏమి పూజలు పురస్కారాలు చేసినా ఉపయోగం లేదు. నిజమైన సత్యాన్ని తెలుసుకోవాలి. మేమైతే ఆయన ఏమనుకోమయ్యా, ఓడిపోతున్నాం, ఆయన్ని చూస్తున్నాం, ఈయన కాడికి వస్తున్నాం. అయితే మనం ఏంటంటే అయితే మనం మంచి చేయకపోయినా ప్రాబ్లం లేదు, కానీ చెడును అసహించుకోవాలి. మంచి చెడు గుర్తుపట్టాలి. అవును, ఇప్పుడు మన పెద్దోళ్ళంతా కూలి పనులు అవి చేసేవాళ్ళు, ఇప్పుడు మన పిల్లల్ని మనం చదివించుకుంటున్నాం. దేనికి కొద్దిగా నాగరికత తెలిసింది. బాబు ఇంత ముందు మన వాళ్ళకి తెలియక చదువుకోగలిగే పనులు చేశారు, ఇప్పుడు ఊరికే అనవసరంగా పనులు గిన్నెకి అసలు వాల్యూ లేదు, మనం చదువుకుంటే మంచి వాల్యూ ఉంది అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం తిరుపతి వెళ్తాము, అసలు పేదవాడిని ఆ లైన్లో పోనిస్తారా? ఇప్పుడు విఐపీ మనం ఒక మినిస్టర్ నుంచి లెటర్ తీసుకెళ్తే డైరెక్ట్ ధ్వజస్తంభం కాడ డోర్లు ఓపెన్ చేస్తారు. అంటే అంత స్వార్థం. అంటే దేవుడికి ఉన్నోడికి ఒక దేవుడు, లేనోడికి ఒక దేవుడు. ఇప్పుడు మీరు వెళ్ళే గుళ్ళో కూడా 10 రూపాయలు ఇస్తే ఎన్ని మంత్రాలు చదువుతాడు, 1000 రూపాయలు ఇస్తే ఎన్ని మంత్రాలు చదువుతాడు. 1000 రూపాయలకి ఎక్కువ, 10 రూపాయలు తక్కువ. ఇంకా పేర్లు చెప్పండి, గోత్రాలు చెప్పండి అని చెప్తారు. ఎంత స్వార్థం అది. మీరు నిజం చెప్పండి, మీరు కూడా చదువుకున్నారు, ఆ పూజారి చదివే ఆ మంత్రాలు అసలు మనకు అర్థం అవుతాయా? ఏ ముక్క కూడా అదే ఏదో వరుసత సరికి దాన్ని ఆయన పెట్టుకొని ఆయన చెప్పింది చిన్నదాన్ని పెద్దని అడగటం చేయటం, ఆయన చెప్పిందంతా మనం ఫాలో కావటం. ఇప్పుడు మీరు నమ్మే దేవతకి కోళ్ళుగా వస్తారుగా, ఏటలుగా వస్తారుగా, ఆ తర్వాత పసుపు కుంకుమ వాడతారుగా, కొబ్బరికాయలు వాడతారుగా, నిమ్మకాయలు వాడతారుగా. మీరు బాగా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఎవరన్నా చేతబడి చేశారనుకోండి, వాడి దగ్గరికి వెళ్తాం మనం చేతబడి బాగు చేయమని, వాడు ఏమైంది తెమ్మంటాడు? నిమ్మకాయలు, పువ్వులు, కుంకుమ. మీకేమైనా అర్థమైందా? ఇప్పుడు అవి మనం ఎవరికి వాడుతున్నాం? ఇంతకు ముందు దేవుళ్ళు వాడుతున్నాం, మరి ఇప్పుడు ఎవరికి వాడుతున్నాం? ఎవరు దెయ్యం? ఎవరు అసలు దెయ్యం ఎవరు? తెలుసుకోవాలి. ఇంకా లేదండి, ఇవే శక్తులు తెలుసుకోవాలి. ఇప్పుడు మన చెయ్యి చూసి రేఖలు చూసి చెప్తాడంట, ఈ దేవుడు కడుపులో ఉన్నాక మనం ఇట్లా పిడికిలు పెట్టుకుని ఉండాలి, లేకపోతే పుచ్చుకుంటాయి, లేకపోతే డెవలప్ అవ్వదని ఇట్లా పెట్టాడు గీతలు. ఆ గీతలలో ఏముందండి, ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారు. ఆ చనిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడ కనపడితే ఒక విధవరాళ్ళు, అబ్బా ముండమోపు వచ్చిందని చెప్పేసి ఏదో పెళ్లి పెత్తనం గిల్లి పెత్తనం వెళ్తున్నారు అనుకో, క్యాన్సిల్ చేసుకుంటారు.
వాడెవడో జలుబు చేసి తుమ్మితే మనం ఎందుకు వెనక్కెళ్ళాలి? కాకెట్ట పోతున్నాను, పోతారు, కుక్క ఆ. నడుస్తున్నారు. పిల్లి ఒక ఇంట్లో పాలు తాగుతుంది, వాళ్ళు సుస్సు అన్నారు, వీళ్ళు ఆ టయానికి వెళ్ళిపోతున్నారు, అది పరిగెత్తి నీకేమైంది? పిల్లాటం వచ్చింది, ఆ. పిల్లాటం వచ్చింది. దేవుడు ఇది మొదలుకొని మనం పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు ప్రతిరోజు మంచి రోజే తయారు చేశాడు. ఒక రోజు అమావాస్య, అబ్బా ఈ రోజు వెళ్ళకూడదు అంటారు, ఈ రోజు మంగళవారం వెళ్ళకూడదు అంటారు, ఈ రోజు ఏదో చవితి వెళ్ళకూడదు అంటారు. ఇవన్నీ మనం పెట్టుకున్న మూఢనమ్మకాలు. వీటిని పాటిస్తారు కానీ అసలు మన కోసం ఎవరు ప్రాణం పెట్టారు, అసలు దేవుడు ఎవరు, ఇంతమంది ఉంటారా దేవుళ్ళు అనేది గ్రహించలేకపోతున్నాడు మానవుడు ఈ రోజున. మేమైతే ప్రతి ప్రార్థన పోతున్నాం, ఆయన లేదు ఏం లేదు. నేను ఇప్పుడు పోయినా మానుకున్నా, ఇప్పుడు 6 వారాల నుంచి ఆయన దగ్గరికి పోతున్నాను, ఆయనే ఉంటాను. వాళ్ళు చెప్పిందల్లా అయితే నీలాగానే. అంటే మీరు ఎలా అంటే, అవును పాపం మీరు తెలుసుకుంటున్నారు కానీ మీరు ఇప్పుడు ఒంగోలు నుంచి ఒక ఆవిడని తీసుకొచ్చుకొని మీ ఆవిడతోటి సెటిల్మెంట్ చేసుకోకూడదు. అమ్మా నువ్వేమనుకోబాకు, అది ఆ అమ్మాయి కూడా మంచి అమ్మాయిలే, నాకు నచ్చింది తీసుకొచ్చుకుంటున్నాను, నేను ఇప్పుడు నిన్ను బాగోట్లేను దాన్ని బాగోట్లేను అని చెప్పి నువ్వు మీ ఆవిడతో మాట్లాడగలవా? మాట్లాడలేవు. మరి ఇప్పుడు నువ్వు నేను ఆ దేవుణ్ణి కాదన్ను, ఈయన్ని కాదన్ను, అందరూ ఒకటే, అది అని ఎట్లా అంటారు? మీరు తెలుసుకోవాలి సత్యాన్ని. మనకు తెలియక ముందంటే అది వేరే విషయం. అది నిదానంగా మారుతాడు. రైట్ అవును. ఆయనే మారవాలి. మరి మనం ఏం చేద్దాం? అయితే మనం కూడా అవకాశం ఇవ్వాలి, అవును. ఆయనకి అవకాశం ఇవ్వాలి. ఆయన నిన్ను చాలా సార్లు హెచ్చరించాడేమో, నువ్వు ప్రార్థన చేసుకుంటానన్నావు, ఆయిల్ పూసుకుంటానన్నావు, అప్పుడు నీకేమైనా అనిపించలేదా ఈయన దేవుడు అని? నిప్పులు మీరు ఆయనే నేను ఈ రోజు చెప్తున్నాను కదా, మీరు ఎక్కడికి చర్చికి కూడా అవసరం లేదండి. మీకు ఏదైనా ఒక సమస్య వస్తే గుడ్డిగా గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు అని ఆయన దేవుడు, ఆయన మనల్ని తయారు చేశాడు, నన్ను ఆయనే బాగు చేయగలడు అనేది మీరు గుర్తు చేసుకొని మీరు చర్చికి కూడా వెళ్లకుండా ఎక్కడో అక్కడ ఇంట్లో కూర్చొని జస్ట్ కళ్ళు మూసుకొని, యేసు ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అంట కదా, నేను తెలుసుకున్నా, నేను ఇన్ని రోజులు చాలా మందిని నమ్మా, నాతోటి ఎవరు మాట్లాడాల, మీరు దేవుడు అయితే నాతోటి ఈ రోజు మాట్లాడండి, నేను ఇంక మిమ్మల్నే నమ్ముకుంటాను. మీరు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి, దేవుడు ఖచ్చితంగా మాట్లాడే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు అండి. అంత మంచి దేవుడు అసలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేడు. ఇప్పుడు మాది ఎంత వయసు, జస్ట్ 40 సంవత్సరాల లోపు, అన్ని అలవాట్లు ఉంటాయి, సిగరెట్లు తాగొచ్చు, ముందు తాగొచ్చు, ఎవడో ఆపేవాడు లేడు. అంటే కనీసం తినడానికి లేకుండా తాగడానికి లేకుండా ఎవడు లేడు కదా ఈ రోజు. అప్పు చేసైనా సరే మందు అవుతాడు. ఎందుకు తాగట్లేదు అంటే, ఎందుకు తాగట్లేదు ఎందుకంటే ఇదనమాట పరిస్థితి. ఈ లోకం శాశ్వతం కాదు. నాకు భార్య 2 పిల్లలు ఉన్నారండి. నేను చనిపోయిన రోజు నా తల్లి రాదు, నా తండ్రి రాడు, నా భార్య రాదు, నా పిల్లలు రాదు, నా ఆస్తి రాదు, నా కారు రాదు, నా ఫోన్ కూడా ఏడే పడేసి వెళ్ళిపోవాలి. మనోళ్ళు ఏంటంటే ఇక్కడ చనిపోయిన తర్వాత మనం ఇంకా చనిపోయి గంటలే అవుతుంది, ఈ లోపల చుట్టాలందరికీ ఫోన్ చేస్తారు, మన పాట రెడీ చేస్తారు, ఏడ్చుకుంటానే ఒక పక్క రెడీ చేస్తారు, ఎందుకంటే మనం ఉంచుకోరు ఎవరు. ఇంకా ఈ జీవం పోతే ఇంక లేదనమాట. అందుకని ఇది ఉండంగానే తెలుసుకోవాలి మనం అసలు సత్యం ఏంటి, అసత్యం ఏంటి. ఇక్కడ చనిపోతే ఇప్పుడు మనకి పోయేటప్పుడు చూడండి, ఆటోలు కనపడుతున్నాయి, లారీలు కనపడుతున్నాయి, చెట్లు కనపడుతున్నాయి, మనుషులు కనపడుతున్నాయి, ఊర్లు కనపడుతున్నాయి, అన్నీ కనపడుతున్నాయి. చనిపోయిన తర్వాత రెండే ఇంక వేరే ఏం కనిపించవు, నరకం ఒకటి, స్వర్గం ఒకటి. నరకానికి వెళ్ళేవాడికి స్వర్గం కూడా కనిపించదు, స్వర్గానికి వెళ్ళేవాడికైనా నరకంలో కాలిపోతున్నారు అన్న సంగతి కనపడుతుంది. అయితే మన ప్రయాణం ఏంటో మనం చూసుకోవాలి అన్నమాట. రెండిట్లో ఎక్కడికి వెళ్ళగలం, మనం ఏం చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళాలి. అయితే మనం యేసు ప్రభు స్వర్గానికి వెళ్ళాలంటే ఏమి చేయాల్సిన పని లేదు. యేసు ప్రభు దేవుడు అని మన హృదయంలో నమ్మాలి, అదొక్కటే చాలు, ఇంకేం అవసరం లేదు. అది ఆయన చెప్పాడు. ఇప్పుడు చర్చిలు అన్నీ ఇన్ని ఉన్నాయి కదా, ఏ చర్చిలో దేవుడు ఉండడు, అవి మనుషులు కట్టుకున్న గోడలు. ఆయన మన హృదయంలోనే ఉంటాడు, మన హృదయాన్ని పాడు చేసుకోకుండా ఉండాలి. మన ఆలయం అది, ఆయన దేవుని ఆలయం అనమాట మన హృదయం. ఆయనే కొలుచుకుంటూ ఉండాలి. అయితే మన హృదయం కూడా ఆయన ఆలయం అనమాట. ఆయన చెప్పాడు, బైబిల్లో ఉంది, నీ హృదయమే నా ఆలయము, దాన్ని పాడు చేయకూడదు, దాన్ని పాడు చేసిన వాడిని దేవుడు నాశనం చేస్తాడు. మన హృదయంలో మనం సిగరెట్లు తాగుతున్నాం, గుట్కాలు తిన్నాం, ఏదేదో ఆలోచిస్తాం, తప్పులు చేస్తాం, అట్లాగే ఉంటున్నాం. మన హృదయం అంతా పాడైపోయింది, దేవుడికి వ్యతిరేకత అయిపోయింది. దాన్ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అదొక్కటి తప్ప ఇంక వేరే ఏం చేయాల్సిన పని లేదు. మనం చర్చికి కూడా వెళ్ళక్కర్లేదు, నీకు కంప్లీట్ గా తెలిసిన తర్వాత అప్పుడు నువ్వు కావాలంటే చర్చికి వెళ్ళాలా లేదా ప్రభు అంటే వెళ్ళమని చెప్తారో వద్దని చెప్తారో ఆయన చెప్తే నువ్వు చెయ్యి, లేదా లేదు. వాళ్ళు ఇంతకు ముందు మనకి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు కదా, అంతకుముందు మనకి యేసు ప్రభు ఈ దేశానికి వచ్చాడని 2000 సంవత్సరాల క్రితం కేరళకు వచ్చాడు. యేసు ప్రభుకి 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యులు ఒక ఆయన కేరళకు వచ్చి స్టార్ట్ చేశాడు ఒక చర్చి.
అప్పుడు ఇంత ఎక్కువగా లేదనమాట, తక్కువ లేదు, ఉంది. తక్కువ. అప్పుడు మన దేవుళ్ళు మన పెద్దోళ్ళు పెట్టిన సాంప్రదాయాలు ఇవే మనకి ఎక్కువ. అయితే బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ పరిపాలించేటప్పుడు వాళ్ళు అంటే మన దేశాన్ని దోచుకున్నారులే, మన ఆస్తులు అవన్నీ పోయినీలే, గనులు గిన్నెలని దోచుకున్నారు, ఓకే, అది వేరే విషయం. అయితే ఈ పేదోళ్ళు ఎవరైతే ఉంటారో బడుగు వర్గాలు వీళ్ళంతా బలహీనులు, వాళ్ళకి ఏమన్నా కొంచెం రేషను, ఈ బియ్యము, ఏమన్నా కందిపప్పు ఇట్లాంటివి ఏమన్నా ఇస్తే వాళ్ళు కొద్దిగా గింజలన్నా ఇస్తే కనీసం బ్రతుకుతారు అని వాళ్ళు ఇచ్చి దేవుడి గురించి చెప్పేవాళ్ళు. దానికి అమెరికా నుంచి డబ్బులు వస్తాయి, బ్రిటిష్ నుంచి డబ్బులు వస్తాయి, వాళ్ళు అందుకు ఇస్తారని తెలుసుకుంటారు. ఒట్టి మాటలు అనమాట, అలా ప్రచారం చేస్తారు. ఇప్పుడు మీరు చూడండి, మామూలుగా జనరల్ గా మీరు మీ దేవుళ్ళు ఎంతమంది అయితే 101 మంది ఉన్నారు, వీళ్ళందరూ నమ్మేవాళ్ళందరూ కూడా వాళ్ళు సిగరెట్లు తాగుతారు, మందులు తాగుతారు, అన్ని బూతులు మాట్లాడతారు, ఒక్కొక్కడికి పక్కన సెటప్ ఉంటుంది, రెండో సంబంధం, ఈ టైప్లో ఉంటారు. పరిశుద్ధంగా ఉండే చాలా తక్కువ మంది ఉంటారు, 100లో ఒక్కరు ఉంటారు. అదే మీరు క్రైస్తవుల్లో చూడండి, ఒక్కడు కూడా తప్పు చేయడు. చేసేవాడు వాడు అసలు క్రైస్తవుడు కాదు. చేసేవాడు వాడు ఏంటంటే పేరుకు ఆ కులానికి మాత్రమే వాళ్ళు మేము క్రైస్తవ కులం అని చెప్పుకుంటారు, అంతేగాని అసలు ఇది కులం కాదు, ఇది ఒక మంచి మార్గం అన్నమాట. ఇది మతం కాదు, కులం కాదు. మంచిదనండి, తన్ను నమ్ముకుంటే మంచిగా బాగానే ఉంటుంది. కొన్ని ఛాయలు అవుతున్నాయి కూడా. అబ్బాయి అంత ఇదిగా ఉన్న అబ్బాయి చల్లంగా ఇప్పుడు తప్పుతడుగులు అవుతాడు. 5వ వారం, ఇప్పుడు వచ్చే ఆదివారానికి 5వ వారం. దేవుడు ఈ భూమి మీద ఏమేమి అద్భుతాలు చేశాడంటే, కళ్ళు లేని వారికి కళ్ళు వచ్చినాయి, మాటలు లేని వారికి నోరు వచ్చింది, వినపడని వాళ్ళకి ఇది వచ్చింది, కుష్టి వ్యాధులు బాగుపడ్డారు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. మీకు తెలుసుగా నెలకు ఒకసారి లేడీస్ కి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అట్లాంటిది 12 సంవత్సరాల నుంచి బాధపడుతుందంట. జస్ట్ యేసుప్రభుడు పోతుంటే చెంగు మాత్రం పట్టుకుందంట, ఆమెకు దెబ్బకి స్వస్థత వచ్చేసింది. ఎంతో మంది ఈ రోజున పక్షవాతం వాళ్ళు బాగుపడుతున్నారు, క్యాన్సర్ వాళ్ళు, ఎయిడ్స్ వాళ్ళు బాగుపడుతున్నారు. మేము చేసే సర్వీస్ అంటే చాలా మంది, చాలా తక్కువ మంది చేస్తారు. మేము మీకు తెలుసు కదా, హైవేల్లో ఆడవాళ్ళు లారీలు ఆపుతూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి చెప్తాం, అమ్మ మీరు చేసే తప్పు, చనిపోతే నరకానికి వెళ్తారు, ఇది చాలా ప్రమాదం, దేవుడు ఇంకా మిమ్మల్ని కూడా క్షమిస్తున్నాడు, మీరు తెలుసుకోండి అని చెప్పొస్తా ఉంటాం. అదే దేవుడు చెప్పింది అనమాట, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించంటే మీరు మంచిగా ఉండండి, ఎదుటి వారిని కూడా మంచిగా చూడండి, మీకు చేతనైన సహాయం చెయ్యాలి. వాళ్ళు కూడా నరకంలో పడి కాలిపోతారండి చనిపోయిన తర్వాత. ఇప్పుడు ఎవరు వినరు, ఇది తాత్కాలిక జీవితం అంటారు, చనిపోయిన తర్వాత ఎవరు చూసారులే అంటారు. అది పర్మనెంట్ దేశం, అది పర్మనెంట్ రాజ్యం, అది మనకు అక్కడ ఇంకా చావు ఉండదు. నరకానికి వెళ్ళినా చావు ఉండదు, స్వర్గానికి వెళ్ళినా చావు ఉండదు. నరకానికి వెళ్ళిన కోటికేమో అగ్ని ఆరదు, పురుగు చావదు, వాడు చచ్చిపోడు, ఆ నిప్పులు ఆరిపోవు. ఆ స్వర్గాన్ని ఎప్పుడు యుగము మనకి సంతోషమే. దేవుడు అసలు ఎట్లాంటి దేవుడు అంటే, ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకోండి అండి, మీ పిల్లలు మంచిగా పనులు చేసుకుని బాగా బ్రతుకుతున్నారు, ఫ్యామిలీలు వాళ్ళకి కూడా మంచిగా చూసుకుంటున్నారు. అయితే మీ పిల్లల్లో ఎవరన్నా ఒక్కడు భయంకరంగా త్రాగుపోతాయి, మంచి వ్యభిచారం అయిపోయి ఏదో ఒక పెద్ద రోగం వచ్చేస్తే మీకు ఎంత బాధగా ఉంటుంది. చిన్న బాధ. ప్రతి మనిషి గురించి దేవుడు అదే బాధపడుతున్నాడు. ఇప్పుడు వీళ్ళు నా పిల్లలు నన్ను గుర్తించలేకపోతున్నారు, లోకంలో కలిసిపోయి పాడైపోతున్నారు, అసలు మన పరిస్థితి ఏంటి, నా దగ్గరికి నా కుమారుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నాడు ఆయన. మనం ఒక్క అడుగు ఆయన వైపు వేస్తే ఆయన 100 అడుగులు పరిగెత్తాడండి మన వైపు, అంతగా ఆశతోటి ఉన్నాడు అనమాట ఆయన. ఏ రోజుకైనా తెలుసుకుంటాడు ఆయన, అనేక మందిని పంపిస్తుంటాడు ఆయన. ఆయనకి వినపడుతుంది దేవుడు ఎవరు అనేది, మనకి ఎవరో ఒకరు చెప్పి వినపడుతుంది. ఇప్పుడు నేను చెప్పాను, మీరెవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు. ఈ రోజు నేను మీకు చెప్పడం వల్ల నాకేం రాదు, నష్టం కూడా లేదు. అయితే ఈ రోజు మనం కలిసామంటే ఇది దేవుడి కృప, ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం అనమాట. పలానా రోజు మీరు ఒంగోలు టెస్టులకు వెళ్ళాలి, నీకు పలానా మనిషి పలానా రూట్లో వచ్చి కారు ఎక్కించుకొని నీకు చెప్పాలనేది ఆయన ప్రణాళిక. లేకపోతే ఇది ఎవరికి చెప్తే వినరు కూడా, పట్టించుకోరు. అది విని మీరు అర్థం చేసుకుంటే చాలా మంచిది, అర్థం చేసుకోకపోయినా బలవంతం ఏం లేదు, చేసుకో తప్పదు. కొంత మనం పోతున్నాం కాబట్టి ఆయనే దృష్టిని తీసేయాలి, ఆయనే మలపాల. పోతున్నాం ఆయన పేరు మీద అన్నం తింటాను, వాటిని తింది కూడా అన్నం పెడతాం. ఎక్కడ మీ ఊర్లోనే ఉందో చర్చ్? పైన ఉన్నాయి 2 చర్చ్, ఇదిలో మెయిన్ రోడ్లో ఉంటుంది. అవునవును, బాప్టిస్ట్ చర్చ్. దాంట్లోకి వెళ్తాం. ఇక్కడ ఈ చిన్న అని అక్కడ ప్రార్థనలు పెద్దోళ్ళు ఏమో ఒంగోలు అవుతారు కొంతమంది. మనకు కూడా ఏంటంటే మనం కొంచెం ఏంటంటే లేబర్ టైప్లో ఉంటారు, వాళ్ళ మాటలు వాళ్ళ ప్రవర్తన మనకి నచ్చవు. ఎందుకంటే బూతులు, అబద్ధాలు, డబ్బులు తీసుకొని ఎగ్గొట్టడాలు, పనికి వస్తానని రాకుండా మోసం చేయటాలు, ఒకవేళ పోయినా అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రావటాలు, ఈ మోసాలు చేయడం వల్ల మనకి వాళ్ళ మీద ఏమైందంటే ఒక తక్కువ చూపు అయిపోయింది. అయితే వాళ్ళ వల్ల దేవుడు నామని చెడ్డ పేరు అయిపోతుంది, నిజమైన దేవుడిని తెలుసుకోలేకపోతున్నాం మనం వాళ్ళు చేసే ప్రవర్తన వల్ల.
ఈ పల్లెటూరులో కూడా చర్చిలు ఉంటాయి కదా, ఉన్నాయి. ఓ ఫుల్ సౌండ్ పెట్టి యెహోవా అని పాటలు పాడుతూ ఉంటారు కదా, బాక్సులో పెట్టి. బాక్సులు పెడతా ఉంటారు కదా. దాంట్లో కూడా ఒక స్పష్టంగా దేవుడు అంటే ఏంటి, ఒక మంచిగా పాట అన్నమాట. ఎట్ట పడితే అట్ట పాడేసరికల్లా మనకంతే "అరే అమ్మ ఏంటి ఇదే" అనుకునేది మనం. కమ్మని మాటలు చెప్పిన ఆయన గురించి. ఇట్లా ఈ దేవుళ్ళ గురించి ఇటు ఇటు చెప్పరు ఎవరు. అసలు ఆ దేవుళ్ళకి స్టోరీ ఉండదండి, అన్ని కలుపుతారు, మనం రాసుకున్నాయి. ఎవరు చెప్పరు. మీరు చదువుకున్నారు కదా, మీకు బైబిల్లో ఆడ దిగేటప్పుడు ఒక వాక్యం చూపిస్తా. దేవుడు చెప్పాడు, నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు ఎవడు లేడు. మీరు నన్ను తప్ప ఏ బొమ్మనైనను ఆకాశం అందే గాని, భూమి ఎందే గాని, భూమి కింద నీళ్ళ ఎందే గాని, దేని రూపంనైనను విగ్రహమునైనను చేసుకోనకూడదు అని ఉంటది. దాన్ని మనం వినాలి. మీరు జనరల్గా ఇదేటప్పుడు కొద్ది భూమిలో నీళ్లు ఉంటాయి, దేవుడే కలుగు చేశాడు. నీరు తగిలిందంటే చాలు, గంగమ్మకి వాళ్ళ ఎర్ర చేయాలా, కమురు పెట్టాలి. ఈ రెండు భాషలు మీరు మాట్లాడతారా? కొయ్యాలా, మొత్తం నల్లకొండ కొయ్యాలా, లేకపోతే ఏటన కొయ్యాలా, కోస్తారు. ఏముంటది చెప్పు? గంగ అంటే నీళ్లు దేవుడే, మట్టి దేవుడే, రాయి దేవుడే, చెక్క దేవుడే, బంగారము దేవుడే, ఇనుము దేవుడే, సిమెంట్ దేవుడే. అది ఎట్లా సాధ్యం అండి? అందరూ పెద్దోళ్ళు చనిపోతారు కదా, పాపం ప్రేమతోటి ఫోటో ఫ్రేమ్ కట్టిస్తారు. నువ్వు పటం కట్టి ఎక్కడ పెడతావు? దేవుడి ఫోటోలు పక్కనే పెడతావు. సరే, మీరు ఏం చేస్తారు? దేవుడికి ఏం చేస్తారు? అగరబత్తీలు ముట్టిస్తారు, దండేస్తారు, బొట్టు పెడతారు, ఆ తర్వాత చేస్తారు. అదే సేమ్ అదే చేస్తారు చచ్చిపోయిన మనిషికి కూడా. ఇంకా నయం, దేవుడికి మీరు బట్టలు పెట్టరు. సంవత్సరానికి ఒకసారి మీరు చచ్చిపోయిన పెద్దోళ్ళకి బట్టలు పెడతారు. అదే తెలుసుకోవాలి. అసలు మన పెద్దోళ్ళంతా పాపం ఎలా బ్రతికారు, వాళ్ళు ఇప్పుడు చనిపోయారు కదా, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, సరే మనం కూడా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి తెలుసుకోవాలి. దేవుడే, మనిషి. అంటే చనిపోయినంత మాత్రం వీళ్ళు దేవుళ్ళు అయిపోరుగా, వీళ్ళకి దండాలు పెట్టుకుంటారు. కొన్ని దురాత్మలు ఉంటాయండి చనిపోయిన తర్వాత. ఈ మనిషి ఇంత ఆస్తి సంపాదించి మాకు ఇచ్చిపోడన్నా కృతజ్ఞతతో మనం చూపిస్తాంలే మన ప్రేమ. అంటే అది ఎవరు చెప్పినా మర్చిపోలేము, అది మనకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. అదనమాట. మీ దాంట్లో ఎవరన్నా చుట్టాలు వచ్చిపోతారు కదా, వాడు పోగానే పొయ్యిలో కోడికి వచ్చేసేస్తారు. ఇప్పుడు వేయట్లేదు, నాకు మొత్తం తెలుసు, నేను మొత్తం చదివానులే కదా. వేస్తే కమురు. అప్పుడేంటి, వాడు బాగుపడటం మీకు ఇష్టం లేదు కదా, లేదంటే వాడు మళ్ళీ ఊరికి పోయిన తర్వాత వాడు వేస్తాడు అదే పని, అప్పుడు మీకు మంచిది కాదు. ఇదంతా జస్ట్ మూఢనమ్మకం, దాంట్లో అసలు ఏమీ లేదు. అది కూడా నల్లకూడదు అయితే ఇంకా బాగా పవర్ అంట. ఇక్కడ నుంచి మనం బొర్రులు కట్టుకుని దేశాలు వెళ్తాం కదా, అవును, అక్కడ పోయి వాడు కవర్ పెడతాడు, ఇక్కడ పోయి వేస్తాడు. వాడు అక్కడ ఏమని కానీ యాక్చువల్గా పని ఉంటే ఇక్కడ, అక్కడ పని ఉంటే అక్కడ. ఇప్పుడు అందరు ఆస్తులు సంపాదించుకుని ఇల్లు కట్టుకుని ఉంటున్నారు, భూమండలం మొత్తం తిరిగి. అయితే వాటిల్లో మూఢనమ్మకం అనమాట, అది కరెక్ట్ గా. మీరు చూడండి, మీరు బాగా గమనించండి, మీరు చదువుకున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ, నాకంటే ఎక్కువ అర్థం అవుతుంది. మనం పోలేరమ్మకి కానీ, ఎంకాలమ్మకి కానీ, ఇంకా దేనికైనా సరే మనం వెళ్ళి ఒక యాటను కోసేటప్పుడు ఓన్లీ యాటను కొయ్యం. అక్కడ కళ్ళు కానీ, సారాయి కానీ, లేదంటే దొరకపోతే ఒక బ్రాండ్ చేసా కానీ పోస్తాం. అంటే మీకు అంతకన్నా ఇంకా దౌర్భాగ్యమైన స్థితి మీకు అర్థమైందో కాలేదా? అంటే ఒక దేవత కూడా మందు తాగితే మనిషి తాగడంలో తప్పే ఉందండి. అంటే అసలు అవసరమా ఆమెకి, ఆ దేవతకి మందు అవసరమా? మీరు ఒకసారి గ్రహించాలి. ఎంత భ్రమణ తీసుకొచ్చి పెట్టారో చూడండి. అసలు మనకి తెలియని కూడా తీసుకొచ్చి పెట్టేశారు. అయ్యి నేను మీకు చెప్పగలుగుతున్నాను, దేవుడు చాలా మంచి దేవుడు. దేవుడికి ఒక రూపం లేదు, ఆయన మహిమా స్వరూపుడు, ఆయన చాలా అందమైన దేవుడు, ఆయన ఎవరు వర్ణించలేడు. యేసు ప్రభు ఫోటోలు కూడా పెట్టుకోకూడదు. యేసు ప్రభు ఫోటోలు అని ఎందుకు వచ్చినాయి అంటే, వాళ్ళు అమెరికా వాళ్ళు ఒక సినిమా తీశారు, దాంట్లో ఆ హీరో గెటప్ పెట్టుంటే అట్లా ఫోటోలు తీసి పెట్టారు. అదనమాట. మామూలుగా కవలికలు ఏంటంటే, ఆయన కొట్టేటప్పుడు కృష్ణ కూడా ఒక సినిమా తీసేవాడు, క్రిస్మస్ పండుగ. అవునవును, దయామయుడు కరుణమయుడు ఏదో ఉంటదిలే. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆ సినిమాలంతా బూటకం అండి, బైబిల్లో ఉండేది దాంట్లో ఉండదు. ఎగ్జాంపుల్ ఇదిగో ఇలా అని చూపిస్తారు అంతే. సత్యం మొత్తం బైబిల్లో పెట్టాడు. ఈ భూమి పుట్టక ముందు నుంచి మనం చనిపోయే వరకు కూడా ఉంది. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు దేవుడు కాదు, పక్కన పెట్టేసేయండి. యేసు గురించి అసలు మనకు వద్దు. అయితే ఈ డేట్లన్నీ ఎప్పటి నుంచి వచ్చినాయండి? ఈ రోజు మనం ఇప్పుడు రాసుకుంటున్నామంటే, ఈ రోజు 10వ తేదీ 1వ తేదీ 1వ నెల 2024. ఈ 2024 ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది చెప్పండి మీరు? యేసు ప్రభు పుట్టినరోజు దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఆయన దేవుడు కాకపోతే మరి ఆయన పుట్టిన కాడి నుంచి దేవుడు మొత్తం బయట
ఈ రోజున దేవుడు మానవుడికి ఎంత జ్ఞానం ఇచ్చాడంటే, సెల్ ఫోన్ తయారు చేసినోడు క్రైస్తవుడు, కారు తయారు చేసినోడు క్రైస్తవుడు, లారీ తయారు చేసినోడు క్రైస్తవుడు, బస్సు తయారు చేసినోడు క్రైస్తవుడు, ట్రైన్ తయారు చేసినోడు క్రైస్తవుడు, విమానం తయారు చేసినోడు క్రైస్తవుడు. ప్రతిదీ క్రైస్తవుడు. అంటే బైబుల్ నుంచి పొందుకున్న జ్ఞానం అనమాట అది. మానవుడికి అంత జ్ఞానం ఇచ్చాడు. మరి మన వాళ్ళు ఏం జ్ఞానం నేర్పిస్తున్నారు? నాకు మంచి అమావాస్య రోజో లేదా ఆదివారం రోజో మంగళవారం రోజో నా దగ్గరికి రండి, కొయ్యండి, ఆ సీసా ఓపెన్ చేసి పొయ్యండి, మీరంతా తినండి, తాగండి, కొట్టుకోండి, సావండి. ఇదే కదా. సంవత్సరానికి ఒకసారి తిరణాలు చేస్తామండి. అది నిజంగా తిరణాలే దాని పేరు. ఏమన్నా ఉంటదా? ఇప్పుడు చేసేదేమో నువ్వు దేవుడి పేరు చెప్పుకొని పూజలు చేసి తిరణాలు చేస్తారు. ఏపిచ్చేదేమో చిలకలూరుపేట నుంచి ఆడవాళ్ళని తీసుకొచ్చి బట్టలు తీసుకొని తీపిచ్చి ఎగిరిస్తారు. అది భక్తి? మీకు అర్థం అవ్వాలి. ఇంకా అర్థమైంది కదా సార్, అర్థమైంది. ఏ భావనకి ఆ భావన మాటలు మాట్లాడాలి. కానీ ఈయనంత సృష్టి ఏది లేదు. కానీ చాలా మంది ఈయన పేరే సృష్టికర్త. ఎందుకంటే నోటి మాటతోటే ఈ భూమిని కలుగు చేశాడు. ఈ భూమి మీద ఉండే ఏవి కూడా ఆయనకి అవసరం లేదు. ఒక మనిషి మాత్రమే కావాలి. ఈ భూమి ఇప్పుడు మీకు అసలు స్టోరీ చెప్పలేదు, మొత్తం మెయిన్ పాయింట్ చెప్పలేదు. యేసుప్రభు వారు వచ్చి ప్రాణం పెట్టి మన కోసం ఆయన్ని పాతి పెట్టిన తర్వాత తిరిగి 3వ రోజున లేచాడు. ఇంతవరకు ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది, 3 కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నారు, కానీ ఎవ్వరూ చనిపోయి మళ్ళీ 3వ రోజు లేవలేదండి. జీవ సమాధి, ఆ సమాధి, ఈ సమాధి అని బట్టిలో కలిసిపోయారు. మీరు చూసుకోండి, అటు కడప జిల్లాలో కానీ మన షిరిడి ఆ ఏరియాలో కానీ ఎక్కడైనా సరే అన్ని సమాధులే. ఈయన ఒక్కడే తిరిగి సజీవుడిగా లేచాడు. లేచి ఏం చెప్పాడంటే, ఈ లోకమంతా పాడైపోయింది, నేను ఈ భూమిని తొందరలో నాశనం చేయబోతున్నా, నేను పరలోకం వెళ్తున్నా, నేను మళ్ళీ వస్తా, నేను వచ్చేసరికల్లా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడును, నమ్మని వాడికి నరకంలో వేసి శిక్ష విధించబడును. అందుకనే మేము చెప్తాం, కానీ వేరే ఏం లేదు. ఇప్పుడు నేను అన్ని పనులు మానుకుంటాను, నేను ఓన్లీ సమాజ సేవే చేస్తాను. అడుక్కునే వాళ్ళకి భోజనం పెట్టడం, ఇట్లా మీలా కనపడ్డ వాళ్ళకి దేవుడి గురించి చెప్పడం. నాకు దేవుడు తలుచుకుంటే మీ షుగర్ని తీసివేయగలడు, క్యాన్సర్ని తీసేయగలడు, ఎయిడ్స్ని తీసేయగలడు, కుష్టివ్యాధి బాగు కాగలదు, మాటలు రాగలవు, ఏదైనా చేయగలడు. కాకపోతే మన హృదయం ఆయనతో అటాచ్మెంట్లో ఉండాలి. ఏం చేయాల్సిన పని లేదు. మీరు డబ్బులు ఇవ్వాలి, లేదా నిష్ఠ ఉండాలి, అది ఇది ఏం లేదు. మీరు అన్ని ఏదైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అన్ని ఈ భూమి మీద తిరిగే ప్రతి జంతువుని తినొచ్చండి. తినగలిగింది, నోటి ద్వారా తినగలిగిన దాంతో ఏం అసలు నష్టమే లేదంట. నోట్లో నుంచి వచ్చే మాటలే జాగ్రత్తగా మాట్లాడాలంట. ఇది దేవుడు చెప్పాడు. 300 కడపలో 20 ఇళ్ళు 30 ఇళ్ళు ఆ దేవుళ్ళలో ఉండవు. వీళ్ళు మనోళ్ళు దేవుడు నమ్ముకున్నా కూడా ఎలా ఉంటారంటే అంత భక్తిగా ఉంటారు అనమాట. అటు 90% ఉన్నా 10% ఇటు కూడా ఉంటారు. అది చేయకూడదు, తప్పు అనమాట. ఆయన భక్తులు ఉన్నప్పుడు ఆయనే మార్చాలి. మరి లైన్ ఇప్పుడు అలా మేము పోతున్నాం, మరి మార్చే అవకాశం ఉంటే మారవచ్చు, మంచిది. ఇంకా సంతోషం. నువ్వు చెబుతున్నా నాకైతే కార్లకు వచ్చినట్టే లేదు. చాలా అంత మనసుకి తుమ్మితో అనిపిస్తుంది. నువ్వు చెబుతున్నా అదే ఆలోచనలో పడి ఉన్నాను. నిజంగా తెలుసుకోవాలండి, ఈ లోకం శాశ్వతం కాదు, ఏం ఉపయోగం లేదు, ఏం సంపాదించిన అన్నీ పోతాయి. మనం దేవుడి దగ్గరికి చేరాలి. ఆ చచ్చిపోయిన తర్వాత ఎక్కడ మనం ఎవరు చూసేయాలనుకుంటే చాలా పొరపాటు. ఆత్మ నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వేదన మామూలుగా ఉండదు. మన వాళ్ళు ఎవరన్నా చిన్నగా కొద్దిగా దాన్ని ఏమంటారు, వంట చేసేటప్పుడు ఏదన్నా కాలితేనే అబ్బా అని వారం 10 రోజులు బాధపడతాం. అలాంటిది అసలు మన ఆత్మ తీసుకుని నరకం లేస్తాడంట. ఆ వేదన ఇక్కడ ఉండే నొప్పే ఉంటుంది, అక్కడ కూడా మనకు శరీరం లేకపోయినా కూడా ఆ వేదన భరించలేము. అక్కడ చీకటి, పండ్లు కొరుకుట, అగ్ని ఆరదు, పురుగు చావదు. మొత్తానికి భలే కలిసేవండి వాళ్ళ. నాకు కూడా అట్నే అనిపిస్తుంది మనసు. ఇప్పుడు చూడండి, మీరెవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు. మనం అక్కడ కలిసాము అంటే ఆ టయానికి మీరు ఆ ముందు ఆటో ఎక్కిపోయినా బస్సు ఎక్కిపోయినా మీరు నాకు కలవరు. నాకు ఆ ఒంటిలో అట్లా అనిపిస్తుంది అనమాట. అది దాన్ని ఏమంటారు అంటే బైబిల్ భాషలో మనతోటి దేవుడు మాట్లాడుతున్నాడు అని అర్థం అనమాట. దేవుడు డైరెక్ట్ గా వచ్చి వెంకటేశ్వర్లు బాగున్నావా తిన్నావు అని అడగడు, వేరే వాళ్ళ ద్వారా మాట్లాడతాడు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, మనకి జరిగే సందర్భాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. దాన్ని మనం గ్రహించాలి. అయితే మనం అది దేవుడు ఏమని చెప్పాడంటే, ఎవరైనా రోగులు ఉన్నాయడలా నూనె రాసి ప్రార్థన చేయమని చెప్పాడు. కానీ
ఇప్పట్లో కొంతమంది పాస్టర్లు ఏంటంటే దానికి ప్రార్థన చేసి ఇస్తున్నారని మనుషులకు చేయకుండా దానికి ప్రార్థన చేసి ఇస్తున్నారు మాత్రలాగా. అంత బాటలు అయితే అలాంటి మనం నమ్మొచ్చు, కానీ అన్నిసార్లు అవి వర్కౌట్ అవ్వవు. మనకి దేవుడే ప్రభా నువ్వు నన్ను పుట్టించావు. ఇప్పుడు మనం ఈ కార్ తెచ్చుకున్నాం కదా, ఇదేనా రిపేర్ వస్తే మనం మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి. దీన్ని ఇప్పుడు రిమ్స్ తీసుకొచ్చామనుకో, నీతో పాటు డాక్టర్ బాగు చేస్తాడా? నిన్ను మెకానిక్ షెడ్కి తీసుకుపోయామనుకో, ఇప్పుడు నీ రోగాన్ని బాగు చేస్తాడా? అయితే మనకు గుర్తుపట్టాలి వైద్యుడు ఎవరు, మనకు బాగు చేయగలిగిన ఎవరు, మనం రోగిమి, మనకు వైద్యుడు ఎవరు మనం గుర్తుపట్టాలి. ఎవడు పడితే వాడు వైద్యుడు అంటే కుదరదు, డాక్టరే కావాలి. ఇల్లు కట్టుకోవాలి అంటే ఇసుక, కంకర, సిమెంటు, సువ్వ అన్ని కొనుక్కొని తెచ్చి కట్టుకోవాలి. అయితే ఇక్కడ కట్టుకున్న ఇల్లుని సడన్ గా వదిలేసి మనం వెళ్ళిపోవాలి. ఇది ఇక్కడ శాశ్వతం కాదు. అయితే మన ఇల్లు నేను అక్కడ కట్టుకుంటున్నా. ఇప్పుడు మీకు చెప్పడం వల్ల నాకు ఈరోజు నా ఇంటికి సరిపోయినంత సిమెంట్ వచ్చినట్టే, ఇంకొకరు చెప్పడం వల్ల ఇసుక వచ్చినట్టే. ఇదనమాట, ఇది ఆత్మీయకి సంబంధించింది, ఇది ఎవరికి అర్థం కాదు. అయితే నేను యాక్చువల్గా ఇటు వెళ్ళాలి, కానీ నేను మిమ్మల్ని ఇక్కడ దించడం నా మనసు ఒప్పట్లేదు. మిమ్మల్ని హాస్పిటల్ గేట్ దగ్గర దించి వెళ్ళిపోతాను. అయితే ఇటు ఎందుకు ట్రాఫిక్, ఇటు వెళ్ళిపోదాం. అయితే ఎట్లా నెల్లూరు బస్ స్టాండ్ కదా, పర్లేదులే పాపం, ఆటో ఎక్కాలి దిగాలి ఎందుకు. అటు నెల్లూరు బస్ స్టాండ్ దగ్గరే కదా, రిమ్స్కే కదా. ఓకే, ఇటు కూడా వెళ్ళొచ్చులే బైపాస్ నుంచి. మన జర్నీ 1:10 నిమిషాలు పట్టింది. జీవితంలో ఎప్పుడు మాట్లాడుకోలేని మాటలు మాట్లాడుకున్నాం కదా. నాకే అదొక ఇదిగా ఉంది ఆత్మలో. నువ్వు చెబుతుంటే నాకు అట్లా ఊపి వచ్చినట్టు ఉంది. మరి మీరు ఇంకో డౌట్ కూడా అనుకోవచ్చు, మరి దేవుడు నమ్ముకుంటున్నారు క్రైస్తవులు, మరి వీళ్ళకి ఎందుకు ఆరోగ్యాలు బాగోడట్లేదు, అప్పులు ఉంటున్నాయి, వాళ్ళకి సరైన ఇది లేదు, ఎందుకని? మరి ఆ దేవుడు అన్ని సమకూర్చొచ్చు కదా అంటాడు. దేవుడు మనిషికి ముళ్ళు పెట్టకపోతే అసలు వీడు మాట ఎండవు. అందుకని ఏదో ఒకటి వస్తానే ఉంటది అనమాట. అది వస్తేనే ప్రభా నాకు ఈ బాధ ఉంది తీసేయి, ప్రభా నాకు అనారోగ్యం ఉంది తీసేయి, ప్రభా నాకు అప్పులు ఉన్నాయి తప్పించు అని మనం ప్రార్థన చేయాలి. దేవుడికి ఏంటంటే పొగిడించుకోవటం ఇష్టం. అంటే మనమేమో దేవుడిని పొగడకుండా అందరిని పొగుడుతాం. మొత్తాన్ని సృష్టించింది దేవుడు అయితే మనం దేవుడిని వదిలేసి సృష్టినే సృష్టికర్తలాగా అన్ని మనం నచ్చినట్టు చేసుకుని అన్ని మనం చేస్తుంటాం. ఆయన మర్చిపోతున్నాం. అదనమాట. అది లేకపోతే మానవుడు లెక్క చేయడు. అన్ని ఇచ్చి సమృద్ధిగా మంచి ఇల్లు, మంచి భార్య పిల్లలు, మంచి కారు, డబ్బులు ఇస్తే ఇంక ఏం పని దేవుడితోటి. అందుకని ఏదో ఒకటి చిన్న మైనస్ ఉంటది మనకు ఈ లోకంలో ఉన్న రోజులు. అదే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ సమానమే. ఆడ భేదాలు, కులాలు, ఈ బంగారం, లేకపోతే ఇంకా నాకు బంగారం కావాలి, డబ్బులు కావాలి, ఆశలు, కోరికలు ఏముండవు. అందరినీ దేవుని శుద్ధించేదే పని ఆడ. అంటే వీళ్ళల్లో కూడా రకాలు ఉంటాయి అన్నమాట. యేసు ప్రభును ఓన్లీ నమ్ముకుంటే వాళ్ళు ఓన్లీ నరకంలో కాలిపోకుండా జస్ట్ బ్రతుకుతారు. అదే మనం దేవుడు పని, అక్కడ పని ఇక్కడ కూడా మనం చేస్తున్నాం, మీకు చెప్పడము, అనేక మందిని సన్నిధికి నడిపించడం, ఇట్లా చేస్తే అక్కడ వాళ్ళకి వేరే వేరే ఉంటాయి అన్నమాట. ఇక్కడ సడన్ గా మీ ఇంటికి ఒక ఎమ్మెల్యేనో లేకపోతే కలెక్టర్ వచ్చి వెంకటేశ్వర్లో బాగున్నావంటే మీ ఇండ్ల దగ్గర అందరికీ అసలు నీ వాల్యూ ఎట్లుంటది, ఆ టైప్ లో ఉంటది అనమాట అక్కడ దేవుడు పని చేసే వాళ్ళకి. ఇంకా మామూలుగా అయితే ఏమైంది, నీకు రేషన్ కార్డు ఉంది, బియ్యం ఎత్తారు, పెన్షన్ ఎత్తారు, అట్లా మామూలుగా ఓన్లీ దేవుడిని నమ్ముకుంటే అంతవరకే. కానీ ఆయన గురించి మనం ఎవరికైనా వేరే వాళ్ళకి చెప్పి అజ్ఞాతంలో నుంచి తీసుకురాగలిగితే జ్ఞానంలోనికి, అదొక ఇదనమాట, కార్యకర్తలు. రైట్. మనోళ్ళు పెద్దోళ్ళు అంటా ఉంటారు కదా, వండుకున్న కూడు తినేదాకా రుణం లేదని. అట్లనే వండి పెట్టి వేరేవాడికి గొప్ప చెప్పి మనం చచ్చిపోతున్నాం. ఈ చచ్చిపోయిన తర్వాత పిల్లలు పెద్దోళ్ళకి ఏమవ్వరు, పెద్దోళ్ళు పిల్లలకి ఏమవ్వరు. అసలు వాళ్ళకి సంబంధమే లేదు. ఈ ఆత్మలో ఉన్నంత వరకే. ఇప్పుడు ఉండేదంతా కారు అయినా అద్దెదే, ఇల్లు అయినా అద్దెదే, ఈ భూమి అద్దెదే, మన భార్య అద్దెదే, మన పిల్లలు కూడా అద్దెవాళ్ళు. అన్ని లక్షలు పెట్టి కట్టుకున్నా కూడా అది కూడా అద్దెదే, ఇల్లు కూడా. ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే మనం అక్కడికి. మన వాళ్ళంతా తెలంగాణ వెళ్తారు,
10 రోజులు 10 నెలలు పని చేస్తారు. ఖచ్చితంగా శ్రావణ మాసమో వినాయక చవితో లేదా ఏదో టైంకి అయితే ఇక్కడికి రావాలి. ఎందుకు మన సొంత ఊరు ఇది, సొంత ఊరు తీసుకుని కూడా బైకులు కట్టుకోవాలి, ఇది పెళ్లి చెప్పుకుని చేసుకోవాలా, మళ్ళీ వెళ్ళిపోవాలి జెండా కట్టుకోవాలి. అయితే అక్కడికి ఇంక మళ్ళీ వచ్చేది లేదులే. అంటే మన వాళ్ళు చెప్తా ఉంటారు, పుట్టినవాడు గిట్టకా మాందో, గిట్టినవాడు పుట్టకా మాందని. అది ఉత్త భ్రమ. ఒక్కటే జీవితం మానవుడికి. కుక్క దేవుడే, పంది దేవుడే, ఆవు దేవుడే, ఎలుక దేవుడే. ఒకసారి మనం ఆలోచించాలి. వినాయకుడి కంట వాహనం ఎలుకంట. ఎలుక ఎంత బరువు ఉంటది, ఏనుగు ఎంత బరువు ఉంటది అంటే ఒకసారి ఆలోచించండి. అది ఎట్లా వాహనం అవుతుంది? నాగులు చవితి వచ్చిందంటే మొత్తం పుట్టలో పాలు పోసి కోడిగుడ్లు పోస్తాం. అసలు పాలు తాగిద్దా? ఒకవేళ అది వచ్చి కుడితే ఏమవుతుంది? మరి దేవుడు అట్లా కుడితే చచ్చిపోతారా? అది దేవుడు అయితే మనల్ని ఎందుకు కుట్టిద్ది? దేవుడి దగ్గర విషం ఉంటుందా? అన్ని బ్రహ్మలు కల్పితాలండి. సూర్యుడు దేవుడేనంటాం, చంద్రుడు దేవుడేనంటాం, నీళ్లు దేవుడేనంటాం, గాలి దేవుడేనంటాం. ఎట్లా అది? దేవుడు నోటి మాటతోటి వాటన్నిటిని కలుగు చేశాడు. మనకంటే తక్కువే అవి. ఎందుకంటే మనల్నే చేతితోటి తయారు చేశాడు దేవుడు, చేతితోటి. ఇదే హాస్పిటల్, ఇది కాదే అవతల అనుకుంటానే. ఇది కళ్యాణ మండపం అనుకుంటానండి. గేట్ అటు ఇప్పుడు ఫస్ట్ గేట్ వచ్చింది కదా, సెకండ్ గేట్. అంటే దీని లోపలే ఉందా ఇది డిమార్ట్ అనేది? మొత్తం లోపలే. ఇక్కడ ఒక్క నిమిషం ఆపుతాయి, సైడ్కి ఆపుతాయి. ఇది కాదా గేట్? ఇది అనుకుంటున్నాను నేను. ఆ గేట్ ని పోవచ్చు, ఈ గేట్ ని పోవచ్చు. ఓకే, ఒక్క నిమిషం చిన్న ప్రార్థన చేస్తా నీకోసం. ఏం చేసే లేదు, మంత్రాలు కాదు, కాపాడు కాదు. నాకు పక్కన పెడతాను. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఇదిగో ఈ సమయంలో నాయన, ఈ పెద్ద ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకి తెలియదు ప్రభా. మీ చిత్తానుసారం కలిసాం ప్రభా. నేను ఒంగోలు దాకానైనా నేను కారులో లిఫ్ట్ ఇచ్చాను ప్రభా. నేను తెలుసుకున్న సత్యాన్ని, నేను అజ్ఞాతంలో నుంచి జ్ఞానంలోకి వచ్చి నేను ఏదైతే అసత్యాన్ని విడిచిపెట్టి మీ సత్యాన్ని తెలుసుకున్నానో దాన్ని నేను పెద్ద ఆయనకి చెప్పాను ప్రభా. మేము ఎన్ని చెప్పినా ఆయన మనసును మేము మార్చలేము ప్రభా. మార్చేది మీరే నాయన. ఇదేమి మార్చుకోవడానికి ఒక మతం కాదు, కులం కాదు ప్రభా, మంచి మార్గం. ఈ మార్గంలో వెళ్తే ఇలా ఉంటుందని నేను క్లియర్గా వివరించాను ప్రభా. మీ చేతులకు అప్పు చెప్తున్నాను ప్రభా. వెంకటేశ్వర గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తనకిచ్చిన సతీమణిని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ మనమల్ని, ఆయన కలిగిన సమస్త ఆస్తిని, ఆయన సంపాదన మీకు అప్పచెప్తున్నాను ప్రభా. మీరే కృప చూపి సహాయం దయచేయండి. ఇది మొదలుకొని ఈ కుటుంబానికి మంచి రక్షణ మార్గాన్ని మీరు తెరవండి. మీరే నిజ దేవుడని ఆయన హృదయంతో మీరు ఆయనతో మాట్లాడండి ప్రభా. మీరే మీ మార్గంలో నిలబెట్టమని, మీ సాక్షిగా వాడుకోనమని, యేసు నామంలో ఈ ఇంటికి రక్షణ కలుగును గాక. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ, చాలా చాలా వందనాలు. ఇదిగోండి బైబిల్ మంచిగా చదువుకొని ఇంటికి వెళ్ళి, దానివల్ల నష్టమేం లేదు. ఏదన్నా కవర్ తీసుకోండి, దాంట్లో పెట్టుకోండి, సరేనా? దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అరే పర్లేదు, దిగండి. వందనాలు, చాలా థ్యాంక్ యూ. చూడండి, మీకు ఏ కష్టం వచ్చినా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోండి, మొత్తం పోతాయి. ఓకే, దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. కొంతమందియే శ్రమ పడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా. పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. నాగలి మీద చేయిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, భారము కలిగి సువార్త గింజలు దున్నిన ఎదల చల్లెడి వారిని